వందనాలు అన్న. మొన్న ఈస్టర్కి కొన్ని చర్చెస్లో డీజే బాక్సులతో క్రీస్తు నేడు లేచెను అని తెల్లవారుజామున ఊరేగించారు. తర్వాత ఫలాహారంతో సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. మనం ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పగలరు? నేను చాలా సందర్భాల్లో దీని గురించి చెప్పాను. క్రిస్మస్ అనేది బిబ్లికల్ ఫెస్టివల్ కాదు, గుడ్ ఫ్రైడే అన్నది బిబ్లికల్ కాదు, ఈస్టర్ అనేది బిబ్లికల్ కాదు, బైబిల్కి సంబంధం లేదు. ఈ మూడు పండుగలకి అసలు క్రైస్తవులకి పండుగలే లేవు. వారంలో ఒక్కరోజుని ప్రభువు దినం అని పిలిచాడు యోహాను. అది ఆదివారం. ఆదివారం ప్రభువు దినం. ఆదివారం కూడుకుంటాం, సంఘంగా కూడుకుంటాం, సాక్షాత్తంగా కూడుకుంటాం. ఇక ఈ పండుగలు అనేవి మనకు లేవు, క్రైస్తవులకి మొదటి నుంచి లేవు. పాత నిబంధనలో 7 పండుగలు ఉన్నాయి. పాత నిబంధనలో 7 పండుగలు ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలో అలాంటి పండుగలు ఇవ్వలేదు. ఒకవేళ కొత్త నిబంధనలో పండుగలు ఉండి ఉంటే లేవీకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలను చెప్పినటువంటి దేవుడు కొత్త నిబంధనలు కూడా కనీసం ఒక 5-6 పండుగలు చెప్పి ఉండాలి. ఈ పండుగ పలానా సందర్భంలో చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి ఉండాలి, లేదా అపోస్తులు చేసి ఉండాలి. ఈ పండుగలన్నీ వచ్చింది ఎక్కడి నుంచి అంటే RCM, రోమన్ క్యాథలిక్ మిషన్. వాళ్ళ దగ్గర నుంచి ఈ పండుగలు వచ్చాయి. వాళ్ళు పండుగలను చేస్తారు, వాళ్ళు పరిశుద్ధుల్ని ఆరాధిస్తారు, సెయింట్స్ని, వాళ్ళకి విగ్రహాలు పెడతారు, జాతరలు చేస్తారు. ఇలాంటివన్నీ చేసేది RCM వాళ్ళు చేస్తారు. ఈ RCM వాళ్ళని మనం పక్కన పెట్టేసాం. కల్ట్ అని, దుర్బోధ, చేదైన వేరు, వాక్య వ్యతిరేకమైనటువంటి విధానం అని పక్కన పెట్టేసాం. మార్టిన్ లూథర్ దగ్గర నుంచి పక్కన పెట్టేసాం. 80s నుంచి వాళ్ళని పక్కన పెట్టేసాం. అప్పట్లో ఆ సిద్ధాంతపరమైన వేడి ఉంది కాబట్టి వీళ్ళు వాక్యానికి పక్కకు వెళ్తున్నారని పక్కన పెట్టారు, కొనసాగారు. ఎప్పుడైతే ఈ సిద్ధాంతపరమైన అవగాహన లేనటువంటి క్రైస్తవులంతా వచ్చారో వాళ్ళకి ఏది క్రైస్తవ్యం తెలియట్లేదు, ఏది క్రైస్తవ్యం కాదో తెలియట్లేదు. ఏది ట్రెండ్గా ఉంటే, ఏది జనాలందరూ ఆమోదం పొందుతుంటే దాన్ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ పండగలే లేవురా అంటే ఇక ఈ పండగలకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు? పండగలే లేవు అక్కడ. క్రిస్మస్ అనేది బైబిల్లో చెప్పిన పండుగ కాదు. అపోస్తులు ఎప్పుడు చేయలేదు, మరేం ఎప్పుడు చేయలేదు, అసలు అలాంటి ఆనవాళ్ళు లేవు. ఇప్పుడు క్రిస్మస్ అని వచ్చింది. ఏం చేస్తారు క్రిస్మస్ రోజున? బైబిల్లో పండుగలు ఉన్నాయి, పాత నిబంధనలో. ప్రతి పండుగకి ఒక నేపథ్యం ఉంది, ఇలా చేయాలని పద్ధతి ఉంది. 7 పండుగలు చేయమని చెప్పలే. ఏ తారీఖు చెప్పాడు, ఎలా చేయాలో చెప్పాడు, ఎందుకో చెప్పాడు, ఎంతవరకో చెప్పాడు. క్రొత్త నిబంధనలో అలాంటి సందర్భమే లేకపోతే మనం పుట్టించుకోవడానికి మనం ఎవరమే? ఉదాహరణకి పాత నిబంధనలో ఏ పండుగ లేదనుకోండి, దేవుడు చెప్పలే, కానీ యూదులు పండుగలు చేశారనుకోండి, అప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అన్ని దేవుడు చెప్పడు, మనం కొన్ని పెట్టుకొని చేసుకోవాలి అనేది మనం డెసిషన్ తీసుకోవచ్చు. బయట వాళ్ళు సంతోషపడుతున్నారు కదా, మనం సంతోషపడితే తప్పేంటి అని అనుకోవచ్చు. కానీ పాత నిబంధనలో ప్రత్యేకించి దేవుడే పండుగలు చేయమని చెప్పాడు అంటే ఆయనే చెప్పకుండా కొత్త నిబంధనలు మనం చేసేదానికి వీల్లేదు. ప్రతి పండుగని ఖచ్చితంగా మెన్షన్ చేశాడు, ఇది ఇలాగే చేయాలి, దాని కొలతలతో సహా చెప్పాడు. మరలా కొలతలతో సహా చెప్పాడు, ఏ దానికి ఎంత కొలత కూడా చెప్పాడు. ఇష్టం వచ్చినట్టు చేసేదానికి వీల్లేదు. అంత స్పెసిఫిక్గా చెప్పి పండుగలు ఇచ్చినాడు. కొత్త నిబంధనలు ఇవ్వలేదు అంటే లేవని అర్థం. మనం పండుగ చేసాము అంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, వారు వారి దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు. బయట వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు చేసినట్టుగా మీరు నాకు చేయొద్దని స్పష్టంగా చెప్పిన తర్వాత మరలా మనం వెళ్ళి పక్కన వాళ్ళని కాపీ కొట్టి దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ యేసుప్రభువుకి అంటగట్టి, అప్పుడు మనమే కదా బైబిల్ని అవమానిస్తున్నాం. ఆ డీజేలు పెట్టడం, ఒకప్పుడు మనం అనేవాళ్ళం, బయట వాళ్ళు డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎగతాళి చేసేవాళ్ళం, ఇదేం భక్తి అని. ఇప్పుడు వాళ్ళని అనేదానికి కూడా లేకుండా పోయింది. ఒకప్పుడు మనం విగ్రహారాధన పాపము, దేవుడు దాన్ని మెచ్చడు అని ప్రసంగాలు చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఆ మాట అన్నాం అనుకో, ముందు వెళ్ళి మరియమ్మ విగ్రహాలని, యేసుప్రభు విగ్రహాలని ఏం చేస్తారో చూడండి అంటున్నారు. ఏం చెప్తాం? వాళ్ళు చేసే ప్రతిదీ ఇక్కడ చర్చిలో చేస్తున్నారు. కాబట్టి
ఇవి మనం పాటించవచ్చా పాటించకూడదా ప్రశ్న కాదు. వీటిని పెకలించడానికి ఏం చేయాలి అది ప్రశ్న. మనం పాటించాలా వద్దా ప్రశ్న కాదు, వీటిని పెకలించడానికి మనం ఏం చేయాలి. ఆ రోజు మార్టిన్ లూథరు నేను పాటించాలా వద్దా కాదు అనుకున్నది ఆయన. 93 థీసిస్ అనుకుంటాను. డోర్ కొట్టాడు మేకులతో, ఇవన్నీ రాసి 93 రాసి కొట్టాడు ఆ డోర్కి. అది చిన్న తిరుగుబాటు కాదు, చిన్న విప్లవం కాదు, అది మొత్తం వ్యవస్థకి ఎదురెళ్ళాడు ఆయన ఒక్కడు. మరలా ఇంకెవరు లేరు తోడు, ఒక్కడు మొత్తం వ్యవస్థకి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా హింసించలే సంఘాన్ని, అలాంటి వాళ్ళకి ఎదురు తిరిగాడు మార్టిన్ లూథర్. కాబట్టి ప్రశ్న మనం చేయాలా వద్దా అన్నది కాదు, వీటిని పెకలించడానికి మనం ఏం చేయాలి అది ప్రశ్న. మనం చేయకపోతే పక్కనోడు చేస్తున్నాడు కదా, వాడు చేస్తున్నది వచ్చి మన నెత్తిన పడుతుంది కదా. ఇప్పుడు 2 గుంపులు ఉన్నాయి, ఇటువైపు 100 మంది ఉన్నారు, అటువైపు 100 మంది ఉన్నారు. ఈ గుంపులో ఒకడెవడో రాయి తీసుకుని ఆ గుంపు మీద వేశాడు. మనం వేలే, ఎవడో వేశాడు, వేసినోడు ఎవరో మనకు తెలుసు. మనమైతే వేలే, వాళ్ళు రాళ్ళు వేస్తారా తిరిగి? అది మనకు తగులుతుందా తగలదా? వాళ్ళకి చెప్తావా నేను వేయలేదని? మన గుంపులో ఒక్కడు తప్పు చేసినా వీడిని మనం నివారించాలి, వేయొద్దు. ఎందుకంటే అది నీ మీద కాదు, నా మీద కూడా పడుతుంది. వాడు కదా వేసేది, నాకేంటని ఊరుకున్నావు అనుకో, రేపు నీ మీద 10 రాళ్ళు పడతాయి, భరించాల్సిందే. కాబట్టి నేను పాటించాలా కాదు, నేను వేయట్లేదు కాదు, మనవాడు వేస్తున్నా నువ్వు పట్టించుకోవాలి. అప్పుడే అవతల వ్యక్తి అన్నప్పుడు మనకు తగలదు. ఇప్పుడు అవతల వ్యక్తులు వేసుకొని తిడతారనుకోండి, వీడికైనా నొప్పి తగిలేదు, మనకు కూడా తగులుతుందా? వీడికి అసలు ఏ నొప్పి తగలదు, వీడు దేన్ని సీరియస్గా తీసుకోడు, మనమే సీరియస్గా తీసుకుంటాం, మనకు బాధ అనిపిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం అటు హైందవుల మీద షార్ట్ ఫిల్మ్ తీశారు మన వాళ్ళు. పని బాట లేని కొంతమంది ఉన్నారు కదా యూట్యూబ్లో, వాకింగ్ చెప్పడం తెలియదు, ఎప్పుడు వాళ్ళకి వెళ్ళడం, వాళ్ళు వచ్చి వేసిపోవడం తిట్టడం. ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్ తీశారో నేను రియాక్ట్ అయ్యి చెప్పాను, ఇక మీదట వాళ్ళ మీద ఏదైనా వీడియో మాట్లాడితే ఫస్ట్ నేను రియాక్ట్ అవుతాను. ఎందుకని? మీరు షార్ట్ ఫిల్మ్ తీశారు, మీరు డైరెక్టర్లు అయ్యారు, హీరోలు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, అన్నీ అయ్యారు, మీకు రావాల్సింది మీకు వచ్చింది. ఏం చేస్తారు? షార్ట్ ఫిల్మ్ తీయకముందు నుంచే మా కెమెరా అవసరవుతుంది, ప్రార్థన చేయండి. కెమెరా అవసరవుతుందంట, అవసరవుతుందంట, ఇంకంతే. సినిమా ఇండస్ట్రీకి తయారు చేశారు. ఇటు డబ్బు వచ్చింది, వస్తువులు వచ్చాయి, ఒక స్టేటస్ వచ్చింది. నువ్వు షార్ట్ ఫిల్మ్ తీస్తే వాడు సైలెంట్గా ఉంటాడా? వాడు సైలెంట్గా ఉంటాడా? వాడు ఇంకో షార్ట్ ఫిల్మ్ తీయడా? వాడు కూడా తీస్తాడు కదా. సరే, నువ్వు వాళ్ళ దేవుని అన్నావు, వాళ్ళకు నొప్పి తగిలింది, వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని అన్నారు, అది నీకే తగులుతుందా నాకు కూడా తగులుతుందా? నాకు నొప్పి వచ్చింది, నాకు దెబ్బ తగిలింది, నాకు ఇబ్బంది అనిపించింది, నేను ఎవరికి చెప్పాలి? అటు వాడిని అన్నాను అనుకో, యేసు ప్రభువుని ఎందుకు అంటున్నావు అని, ఏమంటాడు? ముందు అక్కడ చెప్పుకో అంటాడు. ఇక్కడికి వచ్చి అన్నావు అనుకో, నీకు తెలియదు ఊరుకో అని అంటారు వీళ్ళు. మనం జోకర్లమా అంటున్నా. కాబట్టి మన గుంపులో నుంచి ఒక రాయి అటువైపు పడుతుందంటే అటువైపు నుంచి 10 రాళ్ళు మన నెత్తిన పడకముందే వీడిని మనం ఎలిమినేట్ చేయాలి మన గుంపులోంచి. వీడు మా వాడు కాదని వాడిని పక్కన పెట్టి వీడిని కొట్టుకోవడం చెప్పాలి. ఆ గుంపులోనే ఉన్నాం అనుకో, నేను చేయలే కదా అంటే పడతాయి. కాబట్టి ఈ క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు మనం చేయవచ్చా? కాదు, వీటిని పెకలించాలి. వీటిని పెకలించినప్పుడే క్రైస్తవ్యం సంస్కరించబడుతుంది. మార్టిన్ లూథర్ ఒక్కడే సంస్కరించాడు, రెఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు కూడా రెఫర్మేషన్ తీసుకొని రావాలి. ఎప్పుడు దేవుడు మన కోసం మనల్ని పిలవలేదు, మనం బట్టి మన చుట్టుపక్కల వాళ్ళు సంస్కరించబడాలి, ప్రభావితం కావాలి. కాబట్టి నీ వంతు నువ్వు ఏం చేయగలవు? ఎదురు తిరగాలి, ఎదిరించాలి. నేను పాటించేది పాటించకపోయేది నా వ్యక్తిగతం, అది కాదు ఇక్కడ కావాల్సింది. పాటించే వాళ్ళకి ఎలా చెప్పాలి, అది విషయం. అలా ప్రశ్న ఉండాలి. మనం పాటిస్తే ఏంటి, పాటించకపోతే ఏంటి, దేవుడికి వచ్చిన ఉపయోగం ఏంటి? వందనాలన్నా, మీరు ఇంత బాగా బైబిల్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మేము బాగా వింటున్నాము.
ఓ, మీకు కూడా సేమ్ క్రెడిటా? నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు కూడా బాగా వింటున్నారు. ఎక్కువ ఇద్దరమా? బాగా వింటున్నాము. అయితే బయట ఆడుకోవడం, అయితే బయట ఆడుకోవడం ఉంది, దీన్ని అంతం లేదా అంటే వాళ్ళు బైబిల్ బోధించరు. అయితే బయట అడుక్కోవడం ఉంది, దీన్ని అంతం లేదా అంటే వాళ్ళు బైబిల్ని బోధించరా? వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ కుటుంబం కానీ నెక్స్ట్ తరం కానీ బైబిల్ గురించి మాట్లాడరా? నాకు ఇది అర్థం కాలేదు. అయితే బయట అడుక్కోవడం ఉంది, దీనికి అంతం లేదా? అంటే బయట అడుక్కుంటున్నారు, బైబిల్ చెప్పకుండా బోధించే విషయంలో అడుక్కుంటున్నారు, అంతే కదా? బోధించే విషయంలో అడుక్కుంటున్నారు, దీనికి అంతం లేదా అంటే అంతం లేదు, అంతం ఉండదు. ఎందుకంటే నాశనానికి పోయే దారి విశాలమైన దారి అంటే ఎక్కువ మంది ఉంటారు, పాపులేషన్ తక్కువ ఉంటారు. జీవానికి పోయే దారి ఇరుకు దారి. నిజం తక్కువ మెజారిటీ ఉంటుంది, అబద్ధం ఎక్కువ మెజారిటీ ఉంటుంది. సో దీనికి అంతం లేదు. దీన్ని అంతం చేయలేం, కానీ తక్కువ మెజారిటీలో కొనసాగడానికైనా పనికి వస్తుంది. దీనికి అంతం ఉండదు. ఇంకా రాను ఇంకా భ్రష్టత్వం వస్తుంది. ఇప్పటికీ ఎవరికి ఒక గంట కూర్చొని బైబిల్ చదివి ఓపిక లేదు. మనకు కూడా చాలామందికి గంట కూర్చొని బైబిల్ చదివి ఓపిక లేదు మనకు కూడా. నెక్స్ట్ జనరేషన్ ఇమాజిన్ చేయండి ఎలా ఉంటుందో, ఊహించలేం ఎలా ఉంటుందో. నెక్స్ట్ జనరేషన్కి అసలు ఎలా వెళ్ళిపోతారో తెలియదు. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఏమనంటే, అన్న మీరు అప్లోడ్ చేసే వీడియోలు 1 గంట సేపు ఉంటున్నాయి, ఏం చేయాలంట, దాన్ని 4 భాగాలు కట్ చేసి ఒకదాన్ని, ఇది పిజ్జా లెక్క 4 భాగాలు కట్ చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పెట్టండి. ఇది గంట వినలేకపోతున్నాడంట. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన సలహా. ఆ తర్వాత ఏంటంటే, అన్న ఇప్పుడు లెంతీ మెసేజ్లు వినేవాళ్ళు లేరన్నా, షార్ట్లు పెట్టండి అంటే 30 సెకండ్లు అయిపోవాలంతా. ప్రార్థన, ప్రసంగము అన్నీ 30 సెకండ్లు అయిపోవాలి అంతే, ఇంకొక షార్ట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేయండి. అస్సలు ఇమాజిన్ చేయలేము. కాబట్టి అలాంటి సిద్ధాంతపరమైన గట్టితనం లేని వాళ్ళు ఈ అడుక్కు తినే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దీనికి అంతం లేదు, ఉండదు. సిద్ధాంతపరంగా గట్టోళ్ళు ఉన్నారనుకో, ఇది ఆగుతుంది, కనీసం కంట్రోల్ అవుతుంది. కానీ సిద్ధాంతపరంగా లోతు లేని వాళ్ళంతా వస్తారు కదా, వాళ్ళకి సిద్ధాంతం అదంతా అనవసరం. వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆ కాసేపు ఎలాగో టైంపాస్ కావాలి. చర్చికి వెళ్ళినట్టు ఉండాలి, బైబిల్ విన్నట్టు ఉండాలి, కానీ ఎందులోనూ ఇన్వాల్వ్ కాకూడదు. ఆ టైప్ వ్యక్తులు ఉన్నారనుకో, వీళ్ళు అడుక్కుంటూనే ఉంటారు. అంటే వాళ్ళు బైబిల్ని బోధించరా? బైబిల్ని బోధించరు. బైబిల్ని బోధించడం అంటే చాలామందికి నేను అడుగుతాను, వాళ్ళు బైబిల్ చెప్పట్లేదంటే, లేదన్న వాళ్ళు బైబిల్ తెరిచే చెప్పారంటారు. వాళ్ళు చెప్తున్నది బైబిల్ కదంటే, లేదన్న బైబిల్ తెరిచే చెప్పారంటారు వాళ్ళు. ప్రపంచంలో ఎవడైనా బైబిల్ తెరిచే మాట్లాడాలి, ఓకే, బైబిల్ తెరిచే మాట్లాడాలి. కానీ సందర్భ సహితంగా మాట్లాడేదాన్ని బైబిల్ బోధించడం అంటారు. సందర్భ సహితంగా బైబిల్ బోధించాలి, దాన్ని బైబిల్ బోధించడం అంటారు. అంతేగాని బైబిల్ తెరిచేదో చదివి నేను చెప్పాలనుకున్నది చెప్పడం కాదు బైబిల్ బోధించడం అంటే. సందర్భం. ఉదాహరణకి కానా విందులో యేసుప్రభువు ద్రాక్షారసం చేశాడు. లేకపోతే నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చే బలహీనతల కోసమును కొద్దిగా ద్రాక్షారసం పుచ్చుకొని ఉంది. మనం సారాయి తాగొచ్చని టీచ్ చేయొచ్చు, దీని మీద చేయకూడదా? నేను చెప్తున్నాను, పౌలే చెప్తున్నాడు, కొద్దిగా ద్రాక్షారసం పుచ్చుకోమంటున్నాడు, తప్పేముంటుంది, బాడీ పెయిన్స్ తగ్గుతాయి, అది ఇది మొత్తానికి టీచ్ చేయొచ్చు. నేను బైబిల్ టీచ్ చేయలే, అప్పుడు నేను చేసిన బైబిల్ టీచ్ కాదు అది. నేను ఒకటి అనుకున్నాను, దానికి సపోర్ట్ చేసే వర్సను వెతుకున్నాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది బైబిల్ టీచ్ చేసినట్టు కాదు. మీరు ఏ సందర్భమైనా తీసుకోండి, సందర్భం నుంచి ఒక విషయాన్ని బయటకు లాగితే అది అబ్యూజ్ అవుతుంది. సందర్భం నుంచి ఒక మాటను బయటకు లాగామనుకో అబ్యూజ్ అవుతుంది. అలా కాకుండా
హోల్ కాంటెక్స్ట్లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. అంటే వాళ్ళు బైబిల్ బోధించాలంటే బోధించట్లేదు, అసలు వాళ్ళు బైబిల్ తెలీదు వాళ్ళకి, అసలు బోధించడం దేవుడేరు తెలీదు. వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ కుటుంబం కానీ నెక్స్ట్ తరం కానీ బైబిల్ గురించి మాట్లాడరా, వీళ్ళకే తెలియకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తో తెలీదు. ఇప్పుడు శ్యామకిషోర్ ఉన్నాడు, ఏం బోధిస్తాడు? ఆపిల్ పడింది అంటే పిల్లలు పడతారని బోధిస్తాడు, అంతే కదా. ప్రార్థన చేసిన ఆపిల్ పడింది అంటే పిల్లలు పడతారు. ఇప్పుడు ఇద్దరు పుత్రరత్నాలు వచ్చారు సోషల్ మీడియాలోకి, చూసారా? ఇద్దరు పుత్రరత్నాలు వచ్చారు సోషల్ మీడియాలోకి, గలీజ్ చేస్తున్నారు. అంతమంది నేను అనుకునేవాడిని రాజప్రకాష్ వాళ్ళు ఒక్కడే గలీజ్ చేస్తున్నాడని, మేమేం తక్కువని వచ్చారు వీళ్ళిద్దరు. నెక్స్ట్ పుత్రరత్నాలు ఆన్ ది వే మిగతా వాళ్ళకి సంబంధించి ఉన్నారా కార్పొరేట్ పాస్టర్లు అంతా, వీళ్ళందరికీ నెక్స్ట్ జనరేషన్ ఉంది కదా, ఆన్ ది వే లోడింగ్, అంతే లోడింగ్ క్రిస్టియానిటీ మీదకి. కాబట్టి దీనికి అంతం ఉండదు. తెలియదు వాళ్ళకి, వాక్యం తెలియదు, వీళ్ళకే తెలియదు, వాళ్ళకి ఎలా తెలుస్తుందో తెలీదు. అసలు ఇప్పుడు రాబోతున్న జనరేషన్ ఏదైతే ఉందో నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే నెక్స్ట్ జనరేషన్ గురించి భయం అనిపిస్తుంది. అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అని, వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళు రాగానే అంత అవైలబిలిటీలో ఉంది టెక్నాలజీ అంతా, మరి వీళ్ళు అసలు ఎలా సర్వైవ్ అవుతారో, వీళ్ళ పరిస్థితి ఏంటో భయం అనిపిస్తుంది. ఇప్పుడు భక్తి అనేది పాసిబుల్ కాదు నెక్స్ట్ జనరేషన్లో, భక్తి అనేది పాసిబుల్ కాదు. ఇక వాళ్ళు కూర్చొని చదివేది ఎప్పుడు, భక్తి ఎప్పుడు? అసలు ఇప్పుడు వచ్చే జనరేషన్కి వచ్చే ప్రశ్నలు ఉన్నాయి కదా, వాటి సమాధానాలు తల్లిదండ్రులు కూడా తెలియదు. వాళ్ళు అడిగేది 2-3 సార్లు అడుగుతారు, తర్వాత వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఇదంతా గుడ్డి భక్తి అని. చెప్పేది ఎవరు, చెప్తే వినేది ఎవరు, అలా తయారైపోతుంది. తర్వాత, సార్ ప్లీజ్ స్టార్ట్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ రాజమండ్రి బైబుల్ సెమినార్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రాజమండ్రి సెమినార్లో బుక్ ఆఫ్ రెవల్యూషన్ స్టార్ట్ చేయమంటే ఆదికాండం అయిపోయిన వెంటనే రెవల్యూషన్ స్టార్ట్ చేస్తాను. ఆదికాండం అయిపోతే రెవల్యూషనే, నేను ఎప్పుడో చెప్పాను, ఆదికాండం అయిపోతే రెవల్యూషనే డైరెక్ట్గా. ఓకే, ఒకవేళ అది స్టార్ట్ అయ్యి జరిగితే కనుక ఇంతకుముందు మీరు విన్న రెవల్యూషన్ అంతా గాలి కొట్టుకుపోతుంది, ఏముండదు. రెవల్యూషన్లో అందరినీ ఎక్స్పోర్ట్ చేస్తాం, అంతే. నోటి మాటతో మాట్లాడేటట్టు మార్చేస్తాం ఉంటే, అంతవరకు మనకు అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఈ భూమి మీద పేదవారికి ధనవంతులకి ఒక్కటే నరక శిక్షణ. ఐ మీన్ బోత్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ రిచ్ పర్సన్ విల్ హ్యావ్ ఏ ఫెసిలిటీస్ దెన్ పూర్ పర్సన్, సో దెర్ ఈజ్ సమ్ ఇన్ఈక్వాలిటీ. నరకము పరలోకం అన్నది పేద ధనికను ఆధారం చేసుకొని ఉండదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మీకు తెలుసా, పేదవారికే ఎక్కువ దేవుని నమ్మే ఛాన్సెస్ ఉంటాయి ధనవంతుల కంటే కూడా. వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ధనవంతుడు కానీ పేదవాడు కానీ ఎవరైనా సరే దేవుడు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ధనిక పేదను బట్టి తీర్పు జరగదు, అలా ఉండదు తీర్పు. ఒకవేళ దేవుడు అలా ఇన్ఈక్వాలిటీతో కనుక ఇస్తే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు, పక్షపాతం లేని దేవుడు ఆయన. BOUY వారికి యెహోవా సాక్షులకి డిఫరెన్స్ ఏమిటి? యెహోవా సాక్షులు యేసు ప్రభువుని దేవుడు కాదంటారు, అది యెహోవా సాక్షులు ఆయన దేవుడు కాదంటారు, యెహోవాని దేవుడు అంటారు. BOUY వాళ్ళు యేసు ప్రభువుని ముష్టోడు అంటారు, అంతే డిఫరెన్స్. నాకు తెలిసి యెహోవా సాక్షులు నయమేమో, కనీసం దేవుడు కాదని గౌరవంగా చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, ముష్టోడు అన్నారు. నిజంగా లిటరల్గా నాకు షాక్ ఏంటంటే, సరే ఆ పెద్ద ముష్టోడు అన్నాడు యేసుప్రభుని, చిన్న ముష్టోళ్ళు అయినా ఎందుకు అంటున్నావు అని అన్నారు కదా. ఒక్కడు కూడా అపోజ్ చేయలేదు ఇప్పటికీ. మన సెమినార్ పెడితే లాస్ట్ జనవరిలో కదా, సెమినార్ పెడితే కిట్టకిట్టలాడిపోయారు. మరి ఏం వినడానికి వెళ్తున్నారు? యేసుప్రభుని ముష్టోడు నేను అన్నాను అనుకో, యేసుప్రభుని పలానా అన్నాను అనుకో, ఆయన స్థాయిని తగ్గించారనుకో, నెక్స్ట్ వీక్ ఇదంతా నిండిపోయింది అనుకో, ఇంతకు మీరు దేనికి వచ్చారు, ఏమి వినడానికి వచ్చారు? అదేదో బుర్జ్ ఖలీఫాలో ఇడ్లీ చేసామని పిలిపించారంట. ఎంత అసహ్యంగా ఉంది కదా.
ఇడ్లీ ఎప్పుడు తినలేదా? ఇడ్లీ తినడానికి వెళ్ళారంట. ఇంతకు మించిన సిగ్గుచేటు. ఇడ్లీ తినడానికి కక్కుర్తిపడి యేసుప్రభు ముష్టోడు అన్న దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ మీద ఏ సేవ నయం కదా, ఆ ఎర్రగా ఉన్నదాన్ని అని ఆస్తిని ఇచ్చాడు. చూసావా? జ్యేష్ఠత్వాన్ని ఆ చిక్కుడుకాయల కూర కోసం తాకట్టు పెట్టాడు. నాకు తెలిసి ఏ సేవే బెటర్ పొజిషన్లో ఉన్నాడు. చిక్కుడుకాయల కూర కొంచెం, ఇడ్లీ ఆవిరితో ఉడికే ఇడ్లీ కోసం వెళ్ళారు. బుర్జ్ ఖలీఫా నుంచి వచ్చి చేస్తే ఇడ్లీ ఏమైనా మారిపోతుందా? కాబట్టి యెహోవా సాక్షులకి BOYకి తేడా ఏంటంటే, యెహోవా సాక్షులు యెహోవాని నమ్ముతారు, యేసుని నమ్మరు. BOY వాళ్ళు PD సుందర్రావుని నమ్ముతారు. అర్థమైందా? యెహోవా సాక్షులు యెహోవాని నమ్ముతారు, BOY వాళ్ళు PD సుందర్రావుని నమ్ముతారు, తర్వాత ఆయన కొడుకుని నమ్ముతారు. వాళ్ళు ఏం చెప్తే అదే. రేపు బైబిల్ అంతా వేస్ట్ అన్నా సరే జై హింద్ అంటారు అంతే. ఈ లోకంలో ఏదో ఒకటి సాధించే క్రమంలో దేవుని మర్చిపోతామా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ డేంజర్ ద మోటివేషనల్ స్పీచెస్ అని. ఓకే, ఈ లోకంలో ఏదైనా సాధించే క్రమంలో దేవుని మర్చిపోతామా? దేవుని మర్చిపోలేం. నిజంగా దేవుణ్ణి రుచిస్తే దేవుని మర్చిపోలేం. ఈ లోకంలో సాధింపులు వేరు. ఈ లోకంలో అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, అది మనం బ్రతకడానికి, మన గుర్తింపు కోసం, మన స్థిరత్వం కోసం భౌతికమైంది. దేవుడు అని ఆయన మన మైండ్కి సంబంధించి, మన ఆత్మకు సంబంధించి, ఆయనట్టు మర్చిపోతాం? అసలు మర్చిపో. ఇకపోతే మోటివేషన్ స్పీచెస్ డేంజరా అంటే చాలా డేంజర్. మోటివేషన్ స్పీచెస్ డేంజర్. ఎందుకంటే వాక్యాన్ని బోధిస్తున్నాం అనుకో, వాక్యాన్ని వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. కానీ మోటివేషన్ స్పీచ్ ఉంటాయి చూసావా, దానికి క్రియేటర్, దాన్ని సృష్టించింది మనిషి. ఒక మనిషి చెప్పిన మాటను బట్టి నాలో మార్పు వస్తే అది భ్రష్టత్వం. ఎందుకంటే ఆ మనిషి నా విశ్వాసానికి కర్త అవుతాడు, నా మార్పుకి కర్త అవుతాడు. బైబిల్ ఉన్న వాక్యాన్ని బట్టి మోటివేషన్ రావాలి. బైబిల్లో వాక్యాన్ని బట్టి మోటివేషన్ రాకుండా మనిషిని బట్టి వస్తుందంటే ఈ మనిషి దేవుడి కంటే గొప్పవాడా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను తియ్యటి మాటల్ని ఉపయోగించలేదు అని. వాక్చాతుర్యాన్ని కానీ తియ్యటి మాటలను కానీ నేను ఉపయోగించలేదు. ఆత్మ ఇచ్చేటువంటి ఆ మాటల్ని, ఆత్మ పలుకు నేర్పు మాటల్ని నేను ప్రయోగించాలని మాట్లాడతాడు. ఎందుకని వాక్చాతుర్యాన్ని ఉపయోగించలేదు? వాక్చాతుర్యం అంటే ఏంటి? మాటలతో నందిని పంది చేయడం, పందిని నంది చేయడం, మాటలతోనే మొత్తం మార్చేస్తూ ఉండడం, దాన్ని వాక్చాతుర్యం అంటారు. మోటివేషనల్ స్పీచ్ అదే. వాళ్ళు చెప్తుంటే మనకి ఏదో అయిపోతుంటుంది, ఏదో చేసేద్దాం అని. కానీ వాక్యం చెప్తుంటే రాదు చూసావా? మోటివేషన్ స్పీచ్ విన్నప్పుడు మీకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, నేను చెయ్యగలను. కానీ బైబిల్ వింటున్నప్పుడు మీకు రెపెంటెన్స్ వస్తుంది, ఆయన చేస్తే తప్ప నా ద్వారా ఏం జరగదు. తేడా అర్థమైందా మీకు? తేడా అర్థమైందా? నేను చేయగలను. వాళ్ళు ఏం చెప్తారు మోటివేషన్ స్పీచ్లో? పలానాయన అలా ఉన్నాడు, పలానాయన ఇలా ఉన్నాడు, అది చేశాడు, ఇది చేశాడు, మనకేదో పూనకం వచ్చేస్తాను, నేను కూడా చేయగలను కదా. బైబిల్ మనల్ని మోటివేట్ చేయదు, మనల్ని రెపెంటెన్స్కి దారితీస్తుంది, పశ్చాత్తాపడు అని. నువ్వు ఏం చేయలేవు, అది బైబిల్ చెప్పేది. మన వల్ల ఏం కాదు. ఆయన సెలవు లేక భోజనం చేసి తృప్తి పొందగలవాడు ఎవడు? మీరు భోజనం చేస్తారా? ఎప్పుడు తిన్నారా? మీకై మీరు తిన్నారనుకుంటున్నారా? ఆయన ఇంకా అనుమతి ఇచ్చాడు కాబట్టి తిన్నారు. ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి బాసుమతి మీద తిన్నారు. అది విషయం. ఆయన సెలవు లేకుండా భోజనం తినడమే కష్టమైతే ఆయన సెలవు లేకుండా మనం సాధించడం ఏంటి? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం చేత అది ఎక్కువ కాదు. ఒడిగలవాడు పరుగు పందెంలో గెలవడు, జ్ఞానం గలవాడికి అన్నం దొరకదు. ప్రసంగి చెప్పిన మాటలు. నీ టాలెంట్ మీద ఏం జరగదు ఇక్కడ. ఉసేన్ బోల్ట్ లాస్ట్ రేస్లో అది మ్యాచ్ ఉసేన్ బోల్ట్ని ఎప్పుడు పెట్టినా గెలుస్తాడు, అంతే కదా. నంబర్ 1 ఆ వ్యక్తే. సునాయాసంగా వచ్చేస్తాడు అనుకున్నాం అంతా. సగంలోకి రాగానే తొడలో నరం పట్టేసుకుంది, ఫినిష్. చెప్పు ఏం చేద్దాం ఇక? అసలు ఉసేన్ బోల్ట్ని ఓడించడం పాసిబుల్ అవుతుందా?
అని మానవ చిరుత అంటారు. ఆడి కూడా తొడ ఉంది, అందులో నరం ఉంది, మెలి పడుతుంది. నేను సాధిస్తానంటే కుదరదు. ఇలాంటి బోల్డ్ అన్నీ. ఇక వీడికి తిరుగులేదు అనుకుంటే వాడే పడిపోయిన సందర్భాలు ఉంటాయి. అంతా దేవుని దయతోనే కొనసాగుతుంది, దేవుని దయతోనే కొనసాగుతాయి. వీడి వల్ల పాసిబుల్ కదంటే వాడే చేసి ఉంటాడు దాన్ని. కాబట్టి మోటివేషన్ స్పీచ్ ఏం చేస్తా అంటే నువ్వు చేయగలవు అని చెప్తుంది, మొత్తం ఫోకస్ నీ మీదకి ఇస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే నీ వల్ల ఏం కాదు, సమస్తం ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి మోటివేషన్ స్పీచెస్ అనేవి డేంజర్, నిన్ను సెంటర్లో పెడతాయి. అవి నిన్ను సెంటర్లో పెడతాయి. నో, దేవుడు సెంటర్లో ఉండాలి, మనం ఆయన చుట్టూ తిరుగుతుండాలి. మోటివేషన్ స్పీచెస్ ఎవరైనా ఇస్తూ ఉంటే అర్జెంటుగా లేచి పక్కకు వచ్చేసేయండి. వాడు మనల్ని హైలైట్ చేస్తున్నాడు, దేవుణ్ణి కాదు. ఓకే. తర్వాత, ఈ జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ అండ్ అవర్ డెత్ ఈజ్ బోత్ సేమ్. కాదు, యేసు ప్రభు సెకండ్ కమింగ్లో, రెండవ రాకడలో చచ్చిపోరు ఎవరు, బ్రతికుండగానే రూపాంతరం చెందుతారు. యేసు ప్రభు రెండవ రాకడ ఇప్పుడు వచ్చిందనుకో, ఇప్పుడు మనమంతా చచ్చిపోం, ఇలాగే మారిపోతాం, మార్పు ఇలాగే వచ్చేస్తుంది. యేసు ప్రభు రాకడకు ముందు చచ్చిపోతారు. యేసు ప్రభు రావడం ఆలస్యమైందనుకో, వీళ్ళు ఆయుష్ తీరిపోతే వీళ్ళు చచ్చిపోతుంటారు. యేసు ప్రభు రాకడలో ఎవ్వరు చచ్చిపోరు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం ఆయనతో కూడా క్షణకాలంలో మనం మార్పు చెందుతూ ఉంటాడు. అది విషయం. కాబట్టి రాకడకు ముందు మన ఆయుష్ తీరిపోతే చచ్చిపోతాం, రెండు ఒకటి కాదు. మన చావు ఆయన రాకడ రెండు ఒకటి కాదు. ఆయన రాకడలో ఎవరు చచ్చిపోరు. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు, బ్రతికున్న వాళ్ళు అలాగే మారుతారు చావకుండా, ఎందుకంటే ఆ ఆప్షన్ అక్కర్లేదు అక్కడ. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యుద్ధంలో ఉన్నాడా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అనే కంటే కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు యుద్ధంలో ఉన్నాడు. యుద్ధం ఎవరితో చేస్తారు? ఇప్పుడు నేనున్నాను, నాకు ఆపోజిట్ రాజ్యంతో యుద్ధం చేస్తాను. నేను నా వైపు ఉన్నారనుకో, వాళ్ళతో యుద్ధం ఎందుకు చేస్తాను? నేను చేయను. అలాగే అపవాది యుద్ధం ఎవరితో చేస్తుంది? తన వైపు ఉన్న వాళ్ళతో యుద్ధం చేయదు, అది దేవుని వైపు ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి యుద్ధం ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి యుద్ధం అక్కర్లేదు. అసలు యుద్ధానికి రాకుండానే సరెండర్ అయిపోతున్నాడు, వాడితో యుద్ధం ఎందుకు చేస్తుంది? వచ్చేసి నా వెనకాల నిలబడి ఉంటుంది. అది విషయం. యుద్ధం ఎవరితో? నేను లోబడను, కాంప్రమైజ్ అవ్వను అనంటే వాడితో యుద్ధం చేసి వాడిని ఓడించి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు అంటే ప్రతి రాజీ పడినటువంటి క్రైస్తవుడికి యుద్ధం ఉంటుంది. రాజీ పడినోడికి యుద్ధం లేదు. నీవు నాకు నమస్కారం చేస్తే వీటన్నిటి నీకు ఇస్తా అని ఆఫర్ ఇచ్చింది అపవాది. వెంటనే యేసు ప్రభు సాగిలు పడుంటే ఆయన శోధించబడాల్సిన అక్కర లేదు, అంత దూరం ఆయన ఇబ్బంది పడాల్సిన అక్కర లేదు, అయిపోయింది అక్కడే. వీటికి ఒక రాజులాగా ఆయన పట్టాభిషేకం పొందేవాడు, సకల సౌకర్యాలు, భోగభాగ్యాలు, అద్భుతంగా ఉండేది. సిలువ అక్కర్లేదు, సుఖాల్లో చచ్చిపోయినాడు యేసు ప్రభు. ఆయన నేను సాగిలు పడను అన్నాడు కాబట్టి ఎలాగైనా సాగిలు పడేట్టు చేయాలని సిలువు దాకా ప్రయత్నం చేసింది. అది రాజీ పడితే యుద్ధం ఉండదు, రాజీ పడకపోతేనే యుద్ధం ఉంటుంది. ప్రతి రాజీ పడని క్రైస్తవుడికి యుద్ధం ఉంటుంది, రాజీ పడే వాళ్ళకి ఉండదు, అన్యులకి అసలు ఉండదు. భూమి మీద పుట్టిన మనిషి తన సృష్టికర్తను ఎందుకు గుర్తించలేకపోతున్నాడు? ఎందుకంటే ఎందుకు గుర్తించలేకపోతున్నాడంటే తన దుర్నీతి క్రియలు మానుకోవాల్సి వస్తుంది. మానుకోవాలి. ఒక్కసారి ఆయన ఒప్పుకుంటే వీడు చేసే పనులని మానుకోవాల్సి వస్తుంది. ఇక ఆయన చెప్తుంటాడు, దాని ప్రకారం ఈయన బ్రతకాలి. కాబట్టి అందుకని సృష్టికర్తను గుర్తించడు. ప్రతి వ్యక్తికి మనసులో సృష్టికర్త అనే భావం ఉంటుంది, ప్రతి వ్యక్తికి. అది ఇన్స్టింక్ట్. మనకు 12 కాగానే ఆకలి అవుతుందా? అలా ఏంటంటే చీకటి కాగానే భయం అనిపిస్తుందా? అలా దేవుడు అనే భావన ప్రతి వ్యక్తి హృదయంలో ఉంటుంది. కాబట్టి ఒప్పుకుంటే ఆయన చెప్పినట్టు బ్రతకాలి, నా బ్రతుకు నేను బ్రతకలేను అని ఆయన్ను గుర్తించినట్టుగా బిహేవ్ చేస్తాడు. పాస్టర్ జాన్ పాల్ గారికి వందనములు.
శారమ్మని ఫరో నుండి అబీమెలెకు నుండి తప్పించాడు కదా, తామారును యోధా నుండి మరియు సల్మాను రాహాబు సందర్భాలను ఎలా తీసుకోవాలి, అర్థం చేసుకోవాలి, వివరించగలరు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, దేవుడు మనందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఇచ్చాడు మనందరికీ. ఫ్రీడమ్ ఎక్కడైతే ఉంటుందో దాని వయలేషన్ కూడా ఉంటుంది, అతిక్రమణ కూడా ఉంటుంది. ఫ్రీడమ్ లేదనుకో వైలేట్ చేసేదానికి ఏముండదు. ఓకే, అతిక్రమణ ఉండదు. ఫ్రీడమ్ ఉంటే అతిక్రమణ ఉంటుంది, ఫ్రీడమ్ లేకపోతే అతిక్రమణ ఉండదు. ఒక రోబోట్ని సిగరెట్ తాగమని చెప్పండి, తాగలేదు. ఎందుకు తాగలేదు? దానికి అది ఫీడింగ్ ఇవ్వడు. దాని కోడింగ్లో సిగరెట్ తాగాలని ఉండదు, ఎందుకంటే సిగరెట్కి అది కంపాటబుల్ కాదు. అది అర్థమవుతుందా? ఎందుకంటే దాని ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో అలాగే బిహేవ్ చేస్తుంది, అది అలాగే పనిచేస్తుంది. మీరు లిఫ్ట్ ఎక్కారు కదా, లిఫ్ట్ ఎక్కగానే సరిగ్గా అక్కడ రాగానే అవుతుంది, అది పైకి వెళ్ళదు, కిందికి రాదు. ఎక్కువ మంది ఉన్నారు, కొంచెం కింద ఆగుతుందా? ఆగదు. పైన వెళ్తుంది, వెళ్ళదు. సేమ్ అక్కడికి వచ్చి ఆగుతుంది, ఎందుకంటే వాళ్ళు అలా ఫీడ్ చేస్తారు దాన్ని. సో ఇప్పుడు అది మంచి లిఫ్టా చెడ్డ లిఫ్టా? మంచి చెడని ఎప్పుడు వస్తుంది? దానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. నీ ఇష్టం ఉంటే పో, లేకపోతే లేదు అని ఒక ఆప్షన్ పెడితే దానికి నువ్వు ఎక్కి నొక్కావనుకో, నాకు అలసటగా ఉందంటుంది అది. అర్థమవుతుందా? లేకపోతే నువ్వు 4వ ఫ్లోర్ కొట్టావనుకో, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇక తర్వాత నువ్వు వెళ్ళిపో అంటుంది. దానికి ఫ్రీడమ్ ఉంటే, అది చాయిస్ తీసుకుందనుకో, అది వెళ్ళాలా వద్దా, ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, అది ఓన్గా నడుస్తుంది. అప్పుడు దానికి అలా ఇవ్వలేదు వాడు తయారు చేసినాడు. ఇంత మెజర్మెంట్లో నువ్వు ఆగాలి, ఇంతసేపు ఓపెన్ కావాలని ఇచ్చాడు కాబట్టి అది అలాగే బిహేవ్ చేస్తుంది. కాబట్టి అది చెడ్డదా మంచిదా అంటే చెడ్డది కాదు, మంచిది కాదు. మంచిది కాదు. నీ పాయింట్ అర్థమవుతుందా? ఎక్కడైతే ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు వయలేషన్ ఉంటుంది, అతిక్రమణ ఉంటుంది. ఫ్రీడమ్ లేకపోతే వయలేషన్ రాదు, అతిక్రమణ రాదు. దేవుడు మనల్ని స్వేచ్ఛగా పుట్టించాడు కాబట్టి నేను మిమ్మల్ని కొట్టగలను, తిట్టగలను, లేదా మీకు క్షమాపణ కూడా చెప్పగలను. నా చేతిలో ఉంటుంది అదంతా. ఇప్పుడు నేను మీకంటే బలవంతులు అనుకో, కొట్టేస్తాను. ఎందుకని? నా చేతిలో ఫ్రీడమ్ ఉంది. ఓకే, ఇప్పుడు దేవుడు ఫ్రీడమ్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఫ్రీడమ్ ఉన్నప్పుడే లవ్ పాసిబుల్ అవుతుంది, ప్రేమ అనేది సాధ్యమవుతుంది. ఫ్రీడమ్ ఉంటేనే నువ్వు ప్రేమిస్తావా లేకపోతే ప్రేమించవా అని 2 ఆప్షన్లు వస్తాయి. ఇప్పుడు లిఫ్ట్ మనల్ని ప్రేమిస్తుందా? ప్రేమించలేదు. ఒక మెషిన్ మనల్ని ప్రేమించలేదు. ఫ్రీడమ్ ఉన్నప్పుడే మనం ప్రేమ అనేది పాసిబుల్ అవుతుంది. ఫ్రీడంలో ప్రేమ పాసిబుల్ అవుతుంది, ఫ్రీడంలో అతిక్రమణ పాసిబుల్ అవుతుంది. అయితే మనం సెకండ్ దాన్ని చూస్ చేస్తున్నాం ఏదైనా తోటలో. మీ పాయింట్ అర్థమవుతుందా? దేవుడు ఎందుకు ఆపలేదు? ఇప్పుడు తామారుని వెళ్లకుండా ఆపేశాడు అనుకో, అటువైపు అమ్నోన్ని ఆపేశాడు అనుకో, వాళ్ళిద్దరే నా ప్రపంచంలో అలా ఉన్నది. అందరూ అదే పని మీద ఉన్నారు కదా, అందరిని ఎక్కడెక్కడ స్ట్రక్ చేసేసేయాలి. ఏదో గేమ్ ఉంది చూడండి, ఏదో స్టాచ్యూ అనగానే అలా నిలబడిపోతారు. అలా ఏమి వస్తాను, అక్కడికి వస్తాను. ఫస్ట్ ఫ్రీడమ్ అయిపోవాలి. స్టాచ్యూ గేమ్ ఒకటి ఉంది, స్టాచ్యూ అనగానే అలా నిలబడిపోవాలి, ఏ పొజిషన్లో ఆ పొజిషన్లో ఉండిపోవాలి. ఒకవేళ దేవుడు మన ఫ్రీడమ్ తన చేతిలో తీసుకొని ఆపడం స్టార్ట్ చేశాడు అనుకో, అంతే, ఫస్ట్ బ్రెయిన్ ఆగిపోతుంది. బ్రెయిన్ డెడ్ అందరికీ. ఎందుకని ఇక్కడ కదా రన్ అయ్యేది ఇక్కడ కదా. సో బ్రెయిన్ డెడ్ అందరికీ. బ్రెయిన్ స్టాచ్యూ అయిన దానికి ఏమవుతుంది? మానవ హృదయం నుంచి ఎప్పుడు మంచి ఆలోచన వస్తుంది? ఏ టైంలో వస్తుంది చెప్పండి? నిరంతరంగా వచ్చేటువంటి దరిద్రపు ఆలోచనలే కదా. అలాంటప్పుడు ఫస్ట్ బ్రెయిన్ డెడ్, ఇక నువ్వు చేసేది ఏంటి? సో నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు, నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావా నీ చేతికి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వద్దాం. తామారు యోధా గోత్రం, కానీ క్రీస్తు వరుస కాదు. దావీదుకి సొలొమోను. ఓకే, సొలొమోను నుంచి ఇలా వెళ్ళింది వరుస, ఎక్కడ క్రీస్తు దాకా వెళ్ళింది. తామారు వరుసలో ఏమో రాలే ఆయన. పెరెస్ ఎవరు అసలు? ఏ తామారు? చెరపబడిన తామారు కాదు. ఆవిడకి అసలు పెళ్ళి కాలే, అలా ఉండిపోయింది అంతే. ఆవిడకి పెళ్ళి కాలేదు. తామార్ అనే పేరు, యోధా భార్య ఆవిడ.
యోధా భార్య కాదు, ఈవిడ యోధా తామారినందంటే ఈ తామారు ఎవరు? కొడుకు 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 భార్య, కోడలు వరుస అవుతుంది. అక్కడేంటి? అక్కడ తప్పించడం ఏంటి? యోధానే కదా అక్కడ ఉన్నది, సేమ్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఒక మాట చెప్తా నేను. కొడుకు చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఈయన ఏం చెప్పాడు? నెక్స్ట్ కొడుకు పుట్టినాక వెయిట్ చేయన్నాడు మరీ ధర్మం కోసం. ఈవిడ పక్కకు వెళ్ళకూడదు, ఈ ఫ్యామిలీ లైన్ నుంచి పక్కకు వెళ్ళకూడదు. సో కొడుకు నెక్స్ట్ కొడుకున్నాడు, ఈయన ఇవ్వలే, ఈవిడ పక్కకు వెళ్ళలే, ఈవిడ హక్కు అది. అప్పుడు ఈయన కూడా ఇవ్వకపోతే అప్పుడు తను ఈ లైన్లోనే పిల్లల్ని కనాలి. తను పక్కకి వెళ్ళి తప్పు చేయలేదు. ఇక్కడ అన్యాయంగా ప్రవర్తించింది యోధ. అక్కడ మాట్లాడతాడు నాకంటే తను చాలా నీతిగా ప్రవర్తించిందని. తన భర్త చచ్చిపోయాడు, తను వెళ్ళిపోవచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు, కానీ వెళ్ళ తను నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఈ వరుసలోనే ఉంటాను. ఇప్పుడు భర్త చచ్చిపోయాడు, భర్త తమ్ముడిని పెళ్లి చేసుకోవాలంటే అది అడ్డొస్తుందా? ఆ ఫీలింగ్ ఉంటుందా? కానీ తను పిల్లని కనాలంటే, కొడుకుని కనాలి అంటే ఆ కొడుకుని ఎందుకు కనాలి? చచ్చిపోయిన భర్తకి పేరు నిలవబెట్టడానికి. ఈ పేరు మాసిపోకుండా ఉండాలంటే ఈ వ్యక్తి కొడుకు పుట్టాలి. అంటే ఈ వ్యక్తి పేరు మాసిపోయేటట్టుగా చేసిందంటే తన పరువు ప్రతిష్ట అని, తను భర్తను ప్రేమించట్లేదు, తన భర్తని కంప్లీట్గా వ్యానిష్ చేసేసింది లేకుండా. సో తన భర్త పేరు నిలవబడాలి అంటే తన కొడుకును కనాలి. ఈ మొదట పుట్టే కొడుకు భర్త పేరు నిలబెడతాడు, రెండో పుట్టిన కొడుకు ఈ వ్యక్తికి సంబంధించినవాడు అవుతాడు. ఇది మరీ ధర్మం. ఆనాడు సంస్కృతిలో ఉన్నది ఇది, ఆనాటి సంస్కృతి ఇది. ఉదాహరణకు మాట చెప్తే వినండి. ఇప్పుడు అన్న పెళ్లి చేస్తున్నాడు, చనిపోయాడు, ఈవిడ విధవరాలైంది. ఈ ఇంట్లో పెళ్లి చేసుకుంటే తనకు రెస్పెక్ట్ ఉంటుందా? ఇంకొకరు పెళ్లి చేసుకుంటే రెస్పెక్ట్ ఉంటుందా? ఇంకొక వ్యక్తిని పెళ్లి చేస్తుంది అనుకో, ఆడు పెళ్లి రోజు మాత్రం మర్యాద ఉంటాడు, తర్వాత రోజు నుంచి అనుమానం స్టార్ట్ అవుతుంది ఆడికి, ప్రతిదీ కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ తమ్ముడు చేసుకున్నాడు అనుకో, అన్న భార్య ఇంట్లో ఉన్నది అనలేడు, అడ్డొస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎక్కడైనా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బతుకులు చూడండి. అదే ఇంట్లో వేరు, పక్క ఇంట్లో చేసుకుంటే కనుక ఇంకా వేరే దగ్గర వాళ్ళ లైఫ్ చూడండి, మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. బయటకు నవ్వొచ్చేమో, కానీ లోపల అలా ఉండదు, సీన్ అలా ఉండదు. సో ఇప్పుడు ఇంకొకరిని ఇవ్వలే, పెళ్ళికి ఇవ్వలే, ఏ పరిష్కారం చెప్పలే, ఈయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈయన పండగలు, ఈయన గొర్రె బొచ్చు కత్తిరించుకోవడాలు, ఈయన హంగామాలు చేస్తున్నాడు. ఇప్పుడు తను ఏం చేయాలి? అప్పుడు తను మారువేషం వేసుకొని మామతోటి బిడ్డను గంది, అది చివరిదాకా నేను ఉంటాను, నన్ను పరిపాలించు అని అడగలే ఆవిడ. ఆ సందర్భం కోసం మాత్రమే, అంతే. అప్పుడు ఆయనే అంటాడు నేనే నీతి ప్రవర్తించాను, కానీ తను నీతిగానే ఉంది. అప్పుడు నిలవబెడతారు అక్కడ ఆవిడ్ని పనిష్ చేయడానికి. ఏమని? ఎవరి వల్ల గర్భవతి అయ్యావు అని చంపడానికి వస్తారు తనని. అప్పుడు అది ఇస్తుంది, ఆనవాళ్ళు ఇస్తుంది. ఈ వస్తువులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఈ వ్యక్తి ద్వారా అయ్యాను, అప్పుడు అర్థమవుతుంది. అదే తను విధవరాలి వేషం వేసుకొని దారి పక్కన నిలబడుకుంటే ఎవరైనా వస్తారు. ఈయన కోసం ఎదురు చూడాల్సిన అక్కర్లేదు తను అక్కడ. ఈయన కోసం ఈయన ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ పని చేస్తున్నాడు, గొర్రెబొచ్చు కత్తిరించుకునేటువంటి పని అక్కడ వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ నిలబడాల్సిన అక్కర్లేదు తను. ఎక్కడ నిలబడుకున్నా తనకి జరిగిపోతుంది. కానీ లేదు, నాకు ఈ లైన్లోనే ఇక్కడే కావాలి, నా భర్త పేరు నిలవబెట్టాలి. అది తను చేసింది అక్కడ మంచి పని. ఆనాటి సంస్కృతిది, మనల్ని చేయమని చెప్పట్లేదు. ఆనాటి సంస్కృతిది, కల్చర్ ఇది. ఓకే. ఎందుకు ఇది వచ్చిందంటే, తామారు అంటే మీరు అనుకుంటున్నట్టుగా దావీదు కుమార్తె తామారు కాదు, యోధా కోడలు తామారు. తర్వాత సల్మాను రాహాబు సందర్భాలను ఎలా తీసుకోవాలి? ఏముండదు, ఆవిడ తప్పు చేస్తుంది, ఈయన పెళ్లి చేస్తున్నాడు. ఆవిడ అంతకుముందు చేసిన తప్పు, ఇప్పుడు చేసే సంసారం. ఓకే. ఆయనకు అప్పట్లోనే అభ్యుదయ భావాలు ఉన్నాయి, తప్పేంటి? అంతే కదా, అభ్యుదయ భావాలు ఉన్నాయి అప్పటికే ఆయనకి, తప్పేంటి? ఇంకా మనం శభాష్ అనాలి, దాంట్లో తప్పే ఉండదు. లూకాసువార్త 23:18 ప్రకారం యేసును సిలువ వేసేటప్పుడు ముందు జనులు బరబ్బను విడిచిపెట్టి యేసు శిక్ష వేయమని కేకలు వేసిరి. మరలా లూకా 23:27లో దుఃఖిస్తారు. ఎందుకు? యేసు బరబ్బ కంటే దొంగ వలె కనిపించాడా? యేసు అసలు జనుల గురించి ఎందుకు ప్రాణం పెట్టాడు? అసలు యేసు ఎందుకు మరణించాడో చాలామందికి తెలియదు కదా. అమ్మో, ఎవరైతే రాసింది?
అంత అసలు కంప్లీట్గా సువార్తే ఎలిమెంటరీ లెసనే లేదు ఇక్కడ ఇందులోనే. ఇప్పుడు అక్కడి నుంచి చెప్పాలంటే కష్టం, అది చాలా కష్టం. ఓకేనా? ఇప్పుడు నేను డిగ్రీ లెక్చరర్ని, నన్ను ఏబీసీలు అడిగితే నేను దిద్దించలేను ఇక్కడ, నాకు పాసిబుల్ కాదు. నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి కదా, చూడండి, అర్థమవుతుంది. వందనాలు సార్. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ చెప్పింది. కానీ తీతు 1:6-9 పెద్ద నీతిమంతుడుగా ఉండాలని చెబుతుంది. నిజమా? ఒక్కసారి చూడండి, నీతిమంతుడు అని ఉంది అక్కడ. అక్కడ పదం ఏంటో చూడండి. తీతు 1:1-6 వరకు. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడే అట్టి వారిని పెద్దగా నియమించవచ్చు. అంతేనా? అక్కడ నీతిమంతుడని ఉందా, నిందారహితుడని ఉందా? నీతికి నిందకు తేడా ఉందా? కింద ఎక్కడ చూడండి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడి స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతివంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునే. ఓకే 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 ఆపండి. ఇక్కడ నీతిమంతుడు అన్నది కదా. లూకా సువార్త 1వ అధ్యాయం చెప్పేటప్పుడు జకర్యా ఎలిజబెతుల గురించి మాట్లాడాను. ఎంతమంది గుర్తుంది? జకర్యా ఎలిజబెతులు ఇరువురు దేవుని సకల మార్గముల యందు సకల విషయాల్లో నీతిమంతులై ఉండ్రి. లోతు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు అనే అన్ని నోవహు నీతిమంతుడు అని మాట్లాడుతూ మరలా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏంటి కాంట్రడిక్షన్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. గుర్తుంది? నీతిమంతుడు, నీతి 2 రకాలు. ఓకే, నీతి 2 రకాలు. ఒకటి స్వభావ సిద్ధముగా నీతి, 2 మనం పాటించే విషయాల్లోనూ, చుట్టుపక్కల వ్యక్తులు మాట్లాడే విషయాల్లోనూ, ప్రజల దృష్టిలో, అందులో నీతి. ఓకేనా? ఇక్కడ మాట్లాడుతున్న నీతిమంతుడు ఎవరంటే సంఘ పెద్దగా ఎవరైనా నియమించాలి అంటే ఆ వ్యక్తికి మంచి సాక్ష్యం ఉండాలి, అది దాని అర్థం. ఇది స్వతహాగా స్వభావ సిద్ధంగా నీతి కాదు ఇది. ఓకే, అంతేనా? నీతిమంతుడిగా ఉండాలని చెబుతుంది. తిమోతి తీతు పత్రికలో పాస్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఇచ్చారు. 16 లక్షణాలు ఇచ్చారు. మనిషి బలహీనుడైనప్పుడు, నీతిమంతుడు కానప్పుడు ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయి? ఏ పాస్టర్ తీతు తిమోతి పత్రికలోని లక్షణాలు కలిగి ఉంటాడు. వెరీ గుడ్. ఆ లక్షణాలు లేనివాడు పాస్టర్ ఎలా అవుతాడు? అతనిని దేవుడు ఎలా అంగీకరిస్తాడు? మంచి ప్రశ్న. అక్కడ 16 లక్షణాలు ఉన్నాయి. తీతు పత్రికలోను తిమోతి పత్రికలో 16 లక్షణాలు ఉన్నాయి ఇలా ఉండాలని. ఎప్పుడు ఇచ్చాడు ఆ లక్షణాలని? దేనికి సంబంధించి ఇచ్చాడు? ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అంటే నేను అధ్యక్షుడిగా కావాలనుకున్నప్పుడు, పాస్టర్గా కావాలనుకున్నప్పుడు నాకు ఈ లక్షణాలు చూస్తారు. క్వాలిఫికేషన్లో ఈ లక్షణాలు చూస్తారు. ఏంటి? ఆ చుట్టుపక్కల వీడు మంచి సాక్ష్యం ఉందా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత నేను పాస్టర్ని అవుతాను. ఓకే, ఎందుకు? ఈ తీతు పత్రిక కానీ తిమోతి పత్రిక కానీ రాసినటువంటి నేపథ్యం ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా అన్ని జనుల ప్రాంతాల్లో ఉన్న వీళ్ళంతానే. వీళ్ళలోంచి ఒక పెద్దని నియమించాలి, ఒక నాయకుని నియమించాలి. ఆ నాయకుని నియమించాలి అంటే ఈ 16 లక్షణాలకి వ్యతిరేకమైన లక్షణాల్లో ఉన్నారు వీళ్ళంతానే. ఉదాహరణకి ఈ మాసిదోనియాలో సంఘంలో ఒక పెద్దని నియమించాలంటే వాళ్ళు ఏం పని చేస్తున్నారు? వాళ్ళు ఆ రోజు రాజుల వ్యవస్థ ఉంది కాబట్టి, బానిస వ్యవస్థ ఉంది కాబట్టి, ఆ రోజు ఈ దేవదాసి వ్యవస్థ ఉంది కాబట్టి వీటన్నిటిలో ఉండిపోయారు వాళ్ళంతా. అందులో నుంచి ఒకరిని తీసి పాస్టర్గా పెట్టాలి. ఎలాంటి పెట్టాలి? అందులో ఈ లక్షణాలు ఎవరికైతే లేవో వాడిని పట్టుకొచ్చి పెట్టాలి. అప్పుడు వీళ్ళకి టీచ్ చేయడానికి అర్హుడవుతాడు. మీ పాయింట్ అర్థమవుతుందా? ఏదో గుడ్డి కళ్ళోళ్ళ రాజ్యంలో మెల్లకన్నోడే రాజు అనక సామెత ఉంది. అందరూ గుడ్డి. ఇప్పుడు వాళ్ళకు ఒక రాజును పెట్టాలంటే ఎవరిని పెట్టాలి? అంత పెద్ద దేవుడు మెల్లకన్నుతో కనిపించాడు, ఆయన పెడతారు. అలాగేంటంటే ఈ తీతు పత్రికలో మనం ఏం చూస్తామంటే క్రేతు అనే ద్వీపం అది అక్కడ రాశారు తీతు పత్రిక అనేది. అక్కడ ఏమని రాయబడింది? వాళ్ళు తిండిపోతులంట, దుష్ట మృగములని రాయబడింది. అంటే జంతువు తిన్నట్టు తినడము, ఎవరైనా 100 రూపాయలు ఇస్తే ఎవరైనా చంపడానికి వెళ్ళడం, కిరాయి రౌడీలుగా పనిచేస్తున్నారు.
ఇప్పుడు అలాంటి వ్యక్తుల్లో నుంచి ఒక పాస్టర్ని బయట తీయాలి. ఏం చేయాలి? వాడు కొట్టువాడు కాక, ఎలాంటివాడు కాకూడదు? వాడు కొట్టేవాడు కాకూడదు. అంతకుముందు కొట్టుండొచ్చు, కానీ ఇప్పుడు వేసుకున్నాం కదా, మారి ఉండాలి. వాడు కొట్టేవాడు కాకుండా ఉంటేనే వీళ్ళు కొట్టకూడదా అని చెప్తాడు. ఇదేంటి? సెలక్షన్. ఇదేంటిది? సెలక్షన్. ఇది మీరు ఉదాహరణకి ఒక పోలీస్ సెలక్షన్ అనుకోండి. ఉదాహరణకి పోలీస్ సెలక్షన్లో ఫిట్నెస్ టెస్ట్ చూస్తారు. ఓకే, రన్నింగ్ ఎలా పరిగెడుతున్నాడు, జంపింగ్ ఎలా చేస్తున్నాడు, లాంగ్ జంప్, ఏంటంటో సెలెక్ట్ చేస్తారు. ఉద్యోగం వచ్చేసింది. వచ్చిన ఒక సంవత్సరానికి అంతే స్పీడ్ పరిగెడతాడేమో చూడండి, అంతే హైట్ దూకుతాడేమో చూడండి. అప్పుడు ఇలా ఉంటాడు, మంచి 6 ప్యాక్ ఉంటుంది కదా. తర్వాత ఏమొస్తుంది? ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. ఇప్పుడు అర్జెంట్గా పీకేద్దామా అండి? పీకేద్దామా? లే, సెలక్షన్ అప్పుడు చూస్తారు. తర్వాత నువ్వు దాన్ని మెయింటైన్ చేయాలి. ఓకే, మెయింటైన్ చేయాలి. సరే, సెలక్షన్ ముందు ఏం పని లేదు, ఇంటికాడ ఖాళీగా ఉన్నాడు, ఒక రోజు రన్నింగ్ పోతాడు, లాంగ్ జంప్, హై జంప్ చేస్తాడు. ఉద్యోగం వచ్చింది. మనోడికి ఎంతసేపు టైం ఇస్తారు? డ్యూటీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. వీడు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎప్పుడు మెయింటైన్ చేయాలి? మీకు పాయింట్ అర్థమవుతుందా? సో సెలక్షన్లో కోరుకునే ఆ క్వాలిఫికేషన్స్ ఒక సంవత్సరం తర్వాత మీకు కనిపించవు. కొన్ని నిలబడతాయి, కొన్ని నిలబడవు. కొంతమంది చదువు కూడా మర్చిపోతారు, తెలుసా ఆ విషయం మీకు? కొంతమంది వాళ్ళు చదువుకున్న ప్రిపరేషన్ కూడా మర్చిపోతారు, తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫికేషన్లో అడిగింది ఒకటి, రియాలిటీలో చేసేది ఒకటే. సో ఇందులో కూడా అది మర్చిపోతారు. మీరు ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మీరు చూడండి, ఎక్కడైనా వాళ్ళు పాస్ అయి ఉంటారు, ఏదో సర్టిఫికేట్ తెచ్చుకొని కండక్టర్లు డ్రైవర్లు అవుతారు కదా. ఇప్పుడు బస్సు ఎక్కినప్పటి నుంచి ఏం పని ఉంటుంది వీళ్ళకి? టికెట్లు తీసుకోవడం, ఈయన బ్రేకులు వేయడం, గేర్ మార్చడం. ఇది తప్ప ఆయనకి ఏం పని ఉండదు, ఇది తప్ప ఏం పని ఉండదు. ఒక 10 years తర్వాత మీరు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడండి, వాళ్ళకి అర్థం కాదు. నేను ఎగతాళి చేయట్లేదు, చెప్తున్న రియాలిటీ ఇది. వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన క్వాలిఫికేషన్కి డ్రైవర్ ఉద్యోగం కాదు అది యాక్చువల్గా. అంటే అది క్వాలిఫికేషన్ సంబంధించింది కాదు అది. చదువు రానోడు కూడా డ్రైవింగ్ చేస్తాడా? ఇంకా అద్భుతంగా చేస్తాడు. ఇప్పుడు ఇంత క్వాలిఫికేషన్ వచ్చి డ్రైవింగ్ ఇచ్చామనుకో, ఈ వ్యక్తి రోజు బస్సు తోలడం, అలిసిపోవడం, ఇంట్లో పడుకోవడం, బస్సు తోలడం, అలిసిపోవడం, ఇంట్లో పడుకోవడం తప్ప ఇంకేం తెలుసు ఆ వ్యక్తికి? ఏం తెలియదు ఆ వ్యక్తికి. సో నేనేమన్నానంటే, ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, క్వాలిఫై అంటే ఆ రోజు తీసుకునేటప్పుడు, ఒక సంఘ పెద్దను నియమించేటప్పుడు ఈ లక్షణాలతో ఆ వ్యక్తి ఉండాలి. వచ్చాడు, ఈ వ్యక్తి బోధిస్తున్నాడు, అలాగే కొనసాగాలి. ఓకే, మధ్యలో పడిపోవాలని లేదు. అయితే పడిపోరా? ఖచ్చితంగా పడతారు. ఇకపోతే ఒక విశ్వాసి పడేదానికి 10% ఛాన్సెస్ ఉన్నాయనుకో, 10%. ఒక పాస్టర్ పడేదానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. నేను తప్ప ఇంకెవరు చెప్పరు దీన్ని. ఇంకొకసారి చెప్తా వినండి. ఒక విశ్వాస పడేదానికి 10% ఛాన్సెస్ ఉంటుంది, 10% ఉంటుంది. ఎందుకంటే ఒక విశ్వాస లైఫ్ అనేది చాలా చిన్న సర్కిల్ ఉంటుంది. ఒక విశ్వాసకి చాలా చిన్న సర్కిల్ ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది. ఇల్లు, పని, చర్చ్. ఓకేనా? ఇల్లు, పని, చర్చ్, ఈ మూడిట్లో తిరుగుతుంటాడు. కానీ ఒక పాస్టర్కి చాలా పెద్ద సర్కిల్ ఉంటుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా ఉంటుంది. ఇక్కడ కాకపోయినా ఇక్కడ టెంప్ట్ కావాలి, ఇక్కడ కాకపోయినా ఇక్కడ టెంప్ట్ కావాలి. మీకు పాయింట్ అర్థమవుతుందా? సో చాలా కష్టంతో కూడుకున్న పని. మీకు ఒక మాట చెప్తాను. దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించినవాడు. సింహంతో పోరాటం చేసి గెలిచాడు, ఎలుగుబడితో పోరాటం చేసి గెలిచాడు. అలాంటి వాడు మర్డర్ చేస్తాడు, ఏమైనా గెస్ చేయగలుగుతారా? చేస్తాడా? అది చేసిన కూడా ఎవరిని? వ్యభిచారం చేస్తాను గెస్ చేస్తామా? తాగుతాడని గెస్ చేస్తామా? తాగి మరలా అబద్ధాలు చెప్తాను గెస్ చేస్తామా? అన్నీ చేసి కూడా ఒక సంవత్సరం పాటు ఏం తెలియనట్టు ఉన్నాడు. అసలు ఏం పట్టించుకోలే, ఆయన నార్మల్ అయిపోయింది. నాతాను ప్రవక్త వచ్చి చెప్పేట అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. గెస్ చేస్తారా? మీ పాయింట్ అర్థమవుతుందా? కానీ ఆయన వచ్చినప్పుడు ఎలా క్వాలిఫై అయ్యాడు? వీడు ఒక గొర్రెపిల్ల కోసం సింహంతో పోరాటం చేశాడంటే, ఎలుగుబడితో పోరాటం చేశాడంటే, ఇలాంటోడు ఇశ్రాయేలనే నా మందరు పరిపాలించడానికి యోగ్యుడు, అలా పట్టుకొచ్చాడు ఆయన. ఈ క్వాలిఫికేషన్ మీద వచ్చిన తర్వాత ఈయనే ఇతరుల దొడ్లో దూరి ఆ గొర్రెల్ని తింటున్నాడు. అదే చెప్పాడు నాతాను ప్రవక్త. ఒకడికి ఒక ఆడు మేకపిల్ల ఉంది, కూతురులాగా పెంచుకుంటున్నాడు. ఇంకొకటికి 100 ఉన్నాయి. కానీ ఒక చుట్టం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఇటువైపు వచ్చి దాన్ని తీసి కూర వండాడు.
ఎందుకు చెప్పాడు? ఆ రోజు ఒక్క గొర్రెపిల్ల కోసం సింహంతోనూ ఎలుగుబంటితోనూ పోరాటం చేశావు కాబట్టి నేను నాయకుడిగా నా ప్రజలను మేపడానికి నియమించాను. కానీ ఇప్పుడు ఏం చేసావు నువ్వు? సో ఏంటంటే మనం వచ్చేటప్పుడు సెలక్షన్ కోసం కోరుకున్న అర్హతలు ఇవి. ఈ అర్హత కొనసాగాలి. కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అనగా క్రీస్తు యేసులో పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. ఇది ఎగ్జాక్ట్ కాలింగ్. ఎవరు వీళ్ళు? మొత్తం సంఘం అంతా కూడా. ఎవరంటే వీళ్ళు కొరింథీలో ఉన్న దేవుని సంఘం. అంటే పరిశుద్ధపరచబడి ఉండాలి, పరిశుద్ధులుగా కొనసాగాలి. ఎవరు? విశ్వాసులంతానే. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది విశ్వాసులు పరిశుద్ధులుగా కొనసాగుతున్నారు? మనం పిలువబడింది పరిశుద్ధులుగా కొనసాగడానికి. ఎంతమంది కొనసాగుతున్నారు? అంటే వీళ్ళు ఇప్పుడు విశ్వాసులు కాదా? విశ్వాసులు కాదా? అవునా కాదా? అవును. కాబట్టి ఫస్ట్ కాలింగ్ ఏంటి? తర్వాత మన ఇప్పుడు యేసు ప్రభు పేతురుని పిలిచాడు. ఏమని పిలిచాడు? నా వెంబడి వస్తే నేను మిమ్మల్ని మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తా అని చెప్పాడు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. 3.5 years ట్రైనింగ్ అయిపోయింది. ఆయన చనిపోయాడు. 3 రోజులు కూడా కాలే. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చేపలు పట్టడానికి వెళ్తాడు. మరలా చేపలు పట్టడానికి వెళ్తాడంట. వీళ్ళు కూడా మేము కూడా వస్తామన్నారు. ఇప్పుడు ఈయన అపోస్తుడా కాదా చెప్పండి? అపోస్తుడా కాదా? అపోస్తుడేనా? మరి యేసు చెప్పిందంటే ఏం చేసిందంటే, సో బైబిల్ మనల్ని చాలా కోరుకుంది. అవి అన్నీ మనం ప్రదర్శిస్తాము, మనం చేయగలము అని బైబిల్ చెప్పలేదు. వాటిని సాధించడానికి ప్రభు సహాయాన్ని వేడుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం పరిపూర్ణుల ఒకటుకు సాగిపోదాం, కంప్లీట్నెస్లోకి వెళ్దాం. ఇది 1 day జరిగేది కాదు. ఇది 1 day ప్రాసెస్ కాదు. ఇది ఈరోజు రాత్రికి తెల్ల పేపర్లాగా తయారు కాము. ఇది జర్నీ, ఇలా వెళ్తుంది అన్నమాట. పాయింట్ అర్థమైందా? పేతురు అపోస్తుల తర్వాత పేతురుని తీసుకొచ్చిన తర్వాత అంత్యోకి రాగానే ఏం చేశాడు? అపరాధిగా తీర్చబడ్డా? పౌలు వచ్చి ముఖం మీద వేలుపెట్టి చెప్పాడు, అసలు ఏం చేస్తున్నాను అని? మరి అపోస్తులుడు కాదు? అపోస్తులు మరలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇద్దరు నిలబెడితే ఇద్దరిని తీసుకోలే, ఈ క్వాలిఫికేషన్ బట్టి తీసుకున్నారు కదా, ఇద్దరిని తీసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఇది సెలక్షన్. ఈ లక్షణాలు ఉండాలి. తర్వాత నువ్వు వెళ్ళే కొద్దీ 1 కాదు 2 కాదు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ఒకడు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాడు అంటే దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అనమాట. నమ్మదగిన దొడ్డ పని. అలా దొడ్డ పనిని అపేక్షించాడు అంటే అలాగే కొనసాగాలనే వెళ్తాం. మధ్యలో ఏదోటి ఎదురవుతుంది. చివరి దాకా రావాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే పడకుండా ఉండడం కాదు, పడిన తర్వాత లేవడానికి ప్రయత్నం చేయడం. పడకుండా ఉండడం పాజిబిలిటీ లేదు. పడమని నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్పట్లేదు. పడిన ప్రతిసారి లేవడం. పడుకొని ఉండొద్దు, పడిన ప్రతిసారి లేవడం. ఒకవేళ ఒకడు అధ్యక్షుడు అయ్యాడు, చివరి దాకా 16 లక్షణాలతో కొనసాగాడు అనుకో, ఇక యేసుప్రభు అక్కర్లేదు. లేరు అలాంటి వాళ్ళు బైబిల్ ఎక్కడా. నేను పొద్దునంతా మొత్తుకుంది అదే, పొద్దున చెప్పింది అదే. నీతిమంతులు లేడు, ఒకరు లేడు, ఉండరు, పాజిబుల్ లేదు. పర్ఫెక్ట్నెస్ అన్నది బోధకుల్లో కాదు, బోధలో కాదు పర్ఫెక్ట్నెస్, బోధలో. ఇప్పుడు ఏమంటారు, ఒక బోధలో ఒక బోధకుడు పర్ఫెక్ట్ ఉన్నాడు అనుకో, ఇప్పుడు నేను నా గురించి చెప్పుకోవాలి, ఇక యేసుప్రభువుని చూపించాల్సిన అక్కరే లేదు నాకు. నా అలాగ ఉండడం అని చెప్తాను. నేను బైబిల్ చదవడం, నా దినచర్య చెప్తాను. నేను ఉదయం లేచి ఇలా ఉంటాను చెప్తాను. నేను యేసుప్రభువు గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? సో ఉదయం అంతా చెప్పింది అదే నేను. ఏమని? మన విశ్వాసానికి కర్త క్రీస్తు, బోధకుడు కాదు. అయితే బోధకుడికి నిందారహితుడు, నింద లేనివాడు. ఓకేనా? అది ఎప్పుడు? తీసుకునేటప్పుడు. మధ్యలో నిందలు పడతాయా? నిందలు పడతాయి. ధనాపేక్ష లేనివాడు, మధ్యలో ధనాపేక్ష రావచ్చు. ఓకేనా? దాన్ని సరి చేసుకోవాలి. ఇలా అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, లేకపోతే కుటుంబాన్ని బాగా పరిపాలించేవాడు,
ఎంతమంది పాస్టర్లకి పిల్లలు చెప్పిన మాట వింటున్నారు? మనలో అన్నమాట. లిటరల్గా చెప్తాను, నా పిల్లలు నా మాట వినరు. ఒకడికి 12, ఒక ఆవిడికి 5 వినరు. ఎందుకని? నన్ను వాళ్ళు చూసేది ఆదివారం ఒకరోజు, అది కూడా ఉదయం నుంచి సాయంకాలం దాకా చూస్తారు. ఆ తర్వాత నేను కనపడను, వాళ్ళు కనపడరు. మళ్ళీ నేను వెళ్ళేది ఎప్పుడు శనివారం సాయంకాలం వెళ్తాను, అప్పటికి నిద్రపోయి ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ సోమవారం ఉదయాన్నే బయలుదేరుతాను. ఆదివారం నికార్సుగా చూస్తారు, అది కూడా పులిపీటి మీద చూస్తారు. మళ్ళీ ఆదివారం సాయంకాలం లైవ్ ఒకటి ఉంటుంది నాకు, అక్కడి నుంచి లైవ్కి వెళ్తాను. ఇంట్లో మా అత్త అంటుంది, మీ నాన్న వస్తాడు తోలు తీస్తాడంటే మా నాన్న వచ్చినప్పుడు చూసుకుందామని అంటారు వాళ్ళు. లిటరల్గా ఇదే మాట, వచ్చినప్పుడు చూసుకుందామని. మీ నాన్న వచ్చాడు పైన ఉన్నాడంటే రాలేదులే అంటారు. తెలుసు వాళ్ళకి. ఇప్పుడు చెప్పు, 12 ఏళ్ళకి వాళ్ళ పరిస్థితి అలా ఉంటే పెద్ద అయిన తర్వాత అంటే అంత దూరం వెళ్ళరులే. నేను చెప్తున్నా మీకు అర్థం కావడానికి. ఇప్పుడు నేను పాస్గా పనికిరానా అంటే ఇప్పుడు నేనేం చేయాలి? మొత్తం అంతా క్లోజ్ చేసుకొని ఇంట్లో కూర్చోలేక. సో ఏంటంటే కొన్ని మీకు లిటరల్గా వర్కౌట్ అవ్వవు, కొన్ని లిటరల్గా వర్కౌట్ అవ్వాలంటే చాలా విషయాలన్నీ పక్కన పెట్టేయాల్సి వస్తుంది. సో నేనేం చెప్తానంటే ఆ క్రేతులో నుంచి లేకపోతే ఇక్కడ మాసదేవులో నుంచి ఈ 2 ప్రాంతాల్లో నుంచి ఎవరైనా అధ్యక్షుడు మీరు చేయాలి అనుకుంటే ఈ లక్షణాలతో తీసుకోండి అని చెప్పాడు. అలా తీసుకున్నారు, వీళ్ళు కొనసాగుతారు. వీళ్ళు కూడా మనుషులే. చాలామందికి ఉండేటువంటి ఒక అపోహ ఏంటంటే పాస్టర్ అంటే దేవదూత అనుకుంటారు. పాస్టర్ దేవదూత కాదు, దేవుడు కాదు. పాయింట్ అర్థమవుతుందా? పాస్టర్ దేవుడు కాదు, దేవదూత కాదు, మనిషి. అదే విషయం. ఇప్పుడు 16 లక్షలు ఉండాలి వద్దా? 16 లక్షలు ఉండాలి. అయితే 16 లక్షలు చివరిదాకా కొనసాగుతాయా? కొనసాగేదానికి ఛాన్స్ లేదు. ఒకవేళ కొనసాగితే కనుక ఆయన దేవుడు అయిపోతాడు, మనిషి కాదు. అలాగని పడిపోమని చెప్తున్నానా? లేదు, పడిన ప్రతిసారి లేవాలే. ఈ సన్నటి వ్యత్యాసాన్ని అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకోకపోతే అపార్థం అవుతుంది. అందుకని మొన్న ప్రవీణ్ అన్న విషయంలో ఇంత గందరగోళం జరగడానికి అదే కారణం. ఏంటి పాస్ తాగుతాడా అని. అంటే ఎక్కలేని అతీతమైన శక్తులు ఆపాదించారు ఒక మనిషికి. అంటే వీళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంది. మేము దైవజనులమి, మా దగ్గరికి రాకూడదు, మాతో మాట్లాడకూడదు, మేము ప్రార్థనలో ఉంటాం, ఈ టైపు ఒక ఎలివేషన్ ఇచ్చుకున్నారు. కాబట్టి వీళ్ళు అది నమ్మేసి చివరికి వచ్చి ఎక్కడికి వచ్చారు? ఒక అతీతమైన శక్తులు ఏవో ఊహించుకుంటున్నారు. అలా ఉండదు, పాస్టర్ మనిషి. అయితే మీకంటే నేను ఎక్కువసేపు బైబిల్ చదువుతాను, నాకు దేవుడు బోధించే కృపావరాన్ని ఇచ్చాడు. మీరు బైబిల్ చూసానుకో మీకేం అర్థం కాదు. నేను ఒక విషయం చూడగానే నాకు మొత్తం అర్థం అయిపోతుంది, అది దేవుడు ఇచ్చినాడు కృపావరం, అందుకు నేను బోధిస్తున్నాను. అంతే తప్ప మీకంటే నేను చాలా పర్ఫెక్ట్ కాబట్టి నేను బోధిస్తాను మీరు వినని చెప్పట్లేదు. ఉదయం నుంచి నేను ప్రసంగం చేస్తాను, నా గురించి చెప్పట్లేదు మీకు. ఎవరి గురించి చెప్పాను? క్రీస్తుని గురించి చెప్పాను. ఓకే, క్రీస్తుని గురించి చెప్పాను. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ పాస్టర్ కావాలంటే చచ్చిపోతే దొరుకుతారు వాళ్ళు, సీరియస్. అక్కడ ఉంటారు వాళ్ళు, అక్కడ ఉంటారు. బ్రతికుండగా పర్ఫెక్ట్ పాస్టర్ మీకు దొరకడు. పాయింట్ అర్థమైందా? ఎందుకంటే చచ్చిపోయినాడు అక్కడ, కంప్లీట్ పరిశుద్ధుడాడు, అక్కడ దొరుకుతారు తప్ప ఇక్కడ దొరకరు. ధర్మశాస్త్రం ఇచ్చిన మోషే వాగ్దాన దేశానికి వెళ్ళాడా? వెళ్ళలే. ధర్మశాస్త్రం చింపేద్దామా? మనలో అనమాట. నిన్నే తీసుకుని వెళ్ళా, నాకెందుకు నింపేద్దామా? చెప్పు. నీ భార్య అందమైన దుప్పి, నీ భార్యతో తృప్తిపడని రాశాడు కదా. ఎంతమంది భార్యను తీసుకున్నాడు? చింపేద్దామా? మీ పాయింట్ అర్థమవుతుందా? ఒక మరణం కంటే భయంకరమైంది వలల్లాంటి ఒక దాన్ని చూశాను. ఆవిడెవరంట? స్త్రీ అని చెప్పాడు కదా. సొలొమోను ఇంకను కామాతురత గలవాడే అనేక మందిని ఉంచుకొనుచు వచ్చాను. అదేంటది? రాసిందేంటి, చేసిందేంటి? నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని అవి అనుభవించకుండా నేను అభ్యంతరపరచలేదు అంటాడు. నంబర్ ఎంచుకోకండి అనే దానికి అదంతానే 700 + 300 ఎంచకండి అనే దానికి చెప్పాడు. అదంతానే నాకు నచ్చితే చాలు నేను తెచ్చేసుకున్నా అని చెప్పాడు.
అలా తెచ్చుకున్న ఒక ఆవిడ, ఆయన తెచ్చుకున్న అందరిలో ఒక్క ఆవిడ ఆయనకు లొంగలే. ఆవిడ పేరు షోలమ్మితి. ఆ ప్రసంగిక పరమగీతాల్లో విలన్ క్యారెక్టర్ ఉంది, ఆయన సొలొమోను. హీరో క్యారెక్టర్ కాదు అది, విలన్ క్యారెక్టర్ అది. ఒక్క ఆవిడ మాత్రం లొంగలే, ఇంక అందరూ లొంగారు ఆయనకి. ఇప్పుడు చెప్పు, ప్రసంగి దింపేద్దాం, పరమగీతాలు దింపేద్దాం, సామెతలు దింపేద్దాం. ఆదికాండం నుంచి ఈవెన్ ఆదాము దగ్గర నుంచి పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. కానీ అలాగెవడు మరి ఆదాము చెడిపోతే అక్కడి నుంచి వచ్చే వాళ్ళు పర్ఫెక్ట్నెస్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తావు? నేను అదే చెప్పాను, దేవుడు ఒక ప్రవక్తను ఎలా ఎన్నుకుంటాడంటే ఆ వ్యక్తి పర్ఫెక్ట్నెస్ని చూసి కాదు, ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు అంతే. ఏంటి ఆ క్యారెక్టర్ అయితే ఉంది, కానీ ఆవిడ పేరు ఎగ్జాక్ట్గా షోలమిత కాదు మనకు తెలియదు. అందులో 3 క్యారెక్టర్లు ఉంటారు. ఒక గొర్రెల కాపురు ఉంటాడు, షోలమిత ఉంటుంది, వీళ్ళిద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇక మధ్యలో ఒక ఆయన ఎంటర్ అవుతూ ఉంటాడు ఈవెన్ని లాక్కుని వెళ్ళడానికి. ఈ ఎంటర్ అయ్యే వ్యక్తి సొలొమోను, విలన్ క్యారెక్టర్. ఓకేనా? ఈవిడ యాక్చువల్గా ఇంకొకరిని ప్రేమించింది, బలవంతంగా పట్టుకొచ్చాడు. ఈవిడ మాత్రం ఎంతసేపు బయటకు వెళ్ళాలని ట్రై చేసింది. సో ఈవిడ్ని ఈ సొలొమోను వచ్చేసి ఎటైనా నా వైపు తిప్పుకోవాలని ఈయన ప్రయత్నం చేస్తుంటాడు. అది పరమగీతాలు లవ్ స్టోరీ కాదు ఇది. వీళ్ళిద్దరి మీద నడిచిన లవ్ స్టోరీ. కానీ ఈ సొలొమోను ఉన్నాడు, అది లవ్ కాదు. అది సొలొమోన్కి లవ్ ఎక్కడి నుంచి వస్తా? 1000 మంది చేసుకున్నాడికి 1000 మంది చేసుకున్నాడికి లవ్ ఉండదు అసలు. అదేంటో కూడా తెలియదు ఆయనకి. ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ అది రాసింది మాత్రం ఒక నాటకం రూపంలో రాశాడు. ఓకే, ఇంతకు ఏమర్థమైంది నేను చెప్పింది? ఒక మనిషిలో పర్ఫెక్ట్నెస్ ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ మనం వచ్చేటప్పుడు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఆ ఐఏఎస్ ఆఫీసర్ క్వాలిఫికేషన్లో లంచం తీసుకోవాలని ఉండదు. ఉంటుందా? ఉండదు. లంచం తీసుకున్న తర్వాత పట్టుబడతారు, డిస్మిస్ చేస్తారు, మళ్ళీ వస్తాడు కదా. అలా ఏంటంటే క్వాలిఫై అయ్యేటప్పుడు రాసినవి అవి ఆ క్వాలిఫికేషన్తో మనం దేవుడు ఏమంటారు బోధకులుగా రావాలి. వచ్చిన తర్వాత కంటిన్యూస్గా చివరి దాకా వస్తాయనే గ్యారెంటీ లేదు, రావాలని ప్రయత్నం చేయాలి. క్రైస్తవ జీవితం అంటే పడకపోవడం కాదు, పడిన తర్వాత లేవడం. ఓకే, పడకపోవడం కాదు, పడిన తర్వాత లేవడం, పడిన ప్రతిసారి లేవడం, దాన్ని క్రైస్తవ జీవితం అంటారు. ఈ డిఫరెన్స్ ఇంతకాలం అర్థం కాలే, లేని పని శక్తులని ఆపాదించేసుకున్నాం. యేసు ప్రభు వారిలాగా ఎవరూ లేనట్లయితే పౌలు నేను క్రీస్తుని పోలు నడుచున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి ఎందుకన్నాడు? ఓకే, వెరీ గుడ్. నేను దీన్ని చెప్పాను హైదరాబాద్లో, మరొకసారి చెప్తాను. పౌలు నన్ను పోలి నడుచుకోండి అన్నది ఏ విషయంలో నడుచుకోమని నన్ను పోలి? ఆయన వక్ర బోధలు చేయడు, అబద్ధ బోధలు సహించడు, లేకపోతే పరిచయం అడ్డు పెట్టుకొని సంపాదించడు, ఎవరిని వెండిని కానీ వస్త్రాన్ని కానీ బంగారాన్ని కానీ నేను ఆశించలేదు, సంఘం కోసం నేను ప్రయాసపడ్డాను, అపోస్తుల అధికారాన్ని నేను ఉపయోగించుకోలేదు, సంఘం కోసం క్రీస్తు మిగిల్చిన శ్రమలు నేను అనుభవిస్తాను, నా శరీరం అనుభవించాను, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. ఇలాంటి విషయాన్ని చెప్పుకుంటూ పోతే ఇలా పరిచర్య చేయండి, ఈ విషయం నన్ను పోలు నడుచుకోండి. క్యారెక్టర్ కాదు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం చూడండి. బహుశా ఇది చదివి ఉండరు, నేను చాలాసార్లు చెప్పాను. పాపంతో పోరాటం అనే ఒక ప్రసంగం ఉంటుంది నాది ఛానల్లో, దాన్ని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఈ రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాసేటప్పటికి ఆయన అపోస్తలుడు, ఆయన ప్రకటిస్తున్నాడు, సంఘాలు స్థాపిస్తున్నాడు. 7వ అధ్యాయం 15వ వచనం. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ ఇచ్చించున్నది చేయక ద్వేషించున్నదే చేయించున్నాను. నేను ఒకటి చేయాలనుకుంటున్నాను, ఇంకోటి చేస్తున్నాను. చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకున్నది చేస్తున్నాను. తర్వాత 16వ వచనం చూడండి. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదట్టు ఒప్పుకొనుచున్నాను, కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఆయనలో ఏమి నివసిస్తుందంట? పాపం నివసిస్తుందంట. ఈయన సపరేట్ ఉన్నాడు, లోపల పాపం నివసిస్తూ ఉంది. ఇప్పుడు ఈయన ఎవరు చెప్పినట్టు వింటూ ఉంటాడు? పాపం చెప్పినట్ట కదా కదా. చూడండి 17వ వచనం, 18. నా యందు అనగా
నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. తర్వాత మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుతున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం అందు నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనకు శరీరము నన్ను ఎవడు విడిపించును? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఈ పోలిక మీకు అర్థం కావడానికి, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించు. అంతకంటే ముందు ఏమన్నాడు? అయ్యో, నేను ఎంత ధన్యుడను కదా. చదవండి. అపోస్తలుడు ఆయన. ఇప్పుడు పాస్టర్లు కొన్ని విషయాలు గంప కింద మూసిపెట్టారు కాబట్టి మనకు అర్థం కాలేదు. బైబిల్ చదివితే బైబిల్లో క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన వైపు ఆయన చూసుకున్నప్పుడు నేను ఒకటి చేద్దామంటే ఇంకొకటి చేస్తున్నాను, నేను చేయాలనుకున్నది కాకుండా చేయకూడదు అనుకున్న దాన్ని చేస్తున్నాను అంటే దీన్ని చేస్తుంది నేను కాదు, ఎందుకంటే నా ఇష్టం ఇచ్చేయాలని. కానీ ఇది జరుగుతుందంటే నేను చేయట్లేదు, నా లోపల ఏదో నియమం ఉంది, అది పాప నియమం. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంలో పోరాడుతూ నన్ను పాప నియమానికి లోపడుచుకుంటుంది, చెరపడుతూ ఉంది. సో నన్ను చెరపట్టినప్పుడు నేను ఎలా చేస్తాను? అనుకున్నది చేయాలంటే చేయలేను. అయ్యో, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎంత దౌర్భాగ్యుణ్ణి! అంటే ఈ శరీరంలో ఉన్నాను, ఇదే శరీరంలో పాపం కూడా ఉంది. ఇప్పుడు దీని నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఇతను సపరేట్ చేయాలి కదా. దీనికి ఎక్కడి నుంచి ఆయన పోలిక తీసుకున్నాడంటే, రోమన్ గవర్నమెంట్లో ఎవరైనా రోమా ప్రభుత్వానికి ఎదురు తిరిగితే వాళ్ళకు రకరకాల భయంకరమైన శిక్షలు వేసేవాళ్ళు. అందులో ఒక శిక్ష ఏంటంటే, ఆ వ్యక్తిని ఇలా 2 చేతులు వెనక్కి కట్టేస్తారు. 2 చేతులు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత చచ్చిపోయినటువంటి ఒక పీనుగుని తీసుకొచ్చి వెనకాల కడతారు ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి విప్పుకోలేడు, ఇది వెనకాల పీనుగు కట్టేస్తారు. ఇలా కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని మోసుకుంటూ పోతూ ఉండాలి అంతే. ఈ బాడీ ఫస్ట్ రోజు బాగుంటుంది, సెకండ్ డే బాగుంటుంది, థర్డ్ డే కుళ్ళు స్టార్ట్ అవుతుంటుంది కదా. ఎందుకంటే పక్కనున్న వాళ్ళకి దూరం తగ్గుతుంది, కానీ వీడికి మాత్రం కంటిన్యూస్గా అది కుళ్ళిపోవడం, వాసన రావడం అలాగే జరుగుతుంటుంది. అలా వాడు మోసుకుంటూ ఆ వాసన భరిస్తూ అలా చచ్చిపోతాడు. ఆ పురుగులు అవన్నీ వాడికి అంటుకోవడం కానీ ఇదంతా ఒక నరక శిక్ష లాంటిది. అది దీన్ని పెడుతున్నాడు ఇక్కడ. నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి. అంటే పౌలు 2 శరీరాలు. ఒకటి ఆయన ధర్మశాస్త్ర ప్రకారం చేయాలనేటువంటి శరీరం ఒకటే. నంబర్ 2 ఈయన చేయాలనుకున్న శరీరం కాకుండా ఇంకొకటి చేస్తున్న శరీరం ఒకటే. ఈ రెండింటిని కట్టేశారు దేవుడు. మీకు పాయింట్ అర్థమైందా? నేను మేలైంది చేయాలనుకుంటున్నాను, ఇది ఈ శరీరం, ఒక శరీరం. దేవుని ధర్మశాస్త్రం కోసమని అంతరంగంలో ఆనందిస్తున్నా, ఇది ఒక శరీరం, మంచిది ఇది. కానీ లోపల ఏముందంటే పాప నియమం ఉంది, అది నన్ను చెరపట్టి లోపరుచుకుంటుంది. దీంతో ఈ 2 కలిపాడు. నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవరు దాన్ని కట్ చేస్తారు? పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ ఏం చేస్తారు చెప్పండి మీరు? ఇక్కడ ఏం విన్నారో దీన్ని క్వైట్ ఆపోజిట్లో బిహేవ్ చేస్తారు. చెయ్యరు అనేమో చేతులు ఎత్తండి. నిజం అబద్ధమా? ఇంతసేపు ఏం మాట్లాడావో క్వైట్ ఆపోజిట్లో చేస్తావు. చేయకపోతే నువ్వు మనిషివే కాదు. నిజంగా నేను చెప్పట్లేదు, అపోజిట్ పౌలు చెప్తున్నాడు. ఇది మన నేచర్. ఇలా రెండింటిని బైండ్ చేసి పెట్టాడు. ఎవరు దాన్ని విడిపిస్తాడు? విడిపిస్తారు ఎవరైనా దాన్ని? ఎవరైనా విడిపిస్తారా? ఎవరు విడిపించలేరు. అయితే ఏమంటున్నాడు చూడండి, 25వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను, కాగా మనసు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి. విడదీయలేదా అంటున్నా? విడదీయలేదా? ఇంకొకసారి చూడండి, అక్కడ విడదీయలేదా? విడతీయలేదు. ఏం చెప్తున్నాడు? నేను మనసు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి. శరీరం కోరుకునేది పాపమే. దాసునై ఉన్నాను, స్టిల్ అందులోనే ఉన్నాడు.
అంటే ఆయన రియాలిటీని, ఆయన ఎదుర్కొంటున్న ఆ పోరాటాన్ని, ఇది నేను పాపంతో పోరాటం అనే ప్రసంగంలో చెప్పాను. రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయంలో వెళ్ళి చూడడం తర్వాత చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, ఎగ్జాంపుల్తో సహా చెప్పుంటాను. సో ఇది పోరాటం, ఇది స్ట్రగుల్, ఇది ఫైట్. వన్ డే కాదు, లాస్ట్ బ్రీత్ వరకు ఈ స్ట్రగుల్ ఉంటుంది. ఈ స్ట్రగుల్ లేకపోతే క్రైస్తవుడు కాదు. మరలా ఆ స్ట్రగుల్ ఉందంటే స్టిల్ నువ్వు బ్రతికున్నావని అర్థం. ఈ స్ట్రగుల్లో నీకు అది స్ట్రగుల్ ఎక్కడ పోయిందనుకో నువ్వు రాజీ పడి ఉంటావని అర్థం. శరీరాశ, నేత్రాశ, జీవబడము. శరీరాశ ఎంతకాలం ఉంటుంది? శరీరం ఉన్నంతకాలం. నేత్రాశ ఎంతవరకు ఉంటుంది? జీవబడము ఎంతకాలం ఉంటుంది? జీవం ఉన్నంత వరకు. ఇప్పుడు చెప్పండి, అలాంటి పౌలు, ఇంత ఒప్పుకున్న పౌలు, నన్ను పౌలు నడుచుకోండి అంటే ఏం పౌలు నడుచుకోవాలి? దేని విషయంలో పౌలు నడుచుకోమని చెప్తున్నాడు? ఆయన టీచింగ్ విషయంలో, ఆయన మినిస్ట్రీ విషయంలో, ఆయన దేవుడి కోసం చేసే పనుల విషయంలో, వీటన్నిటిలో ఆయన నన్ను పౌలు నడుచుకోండి అని చెప్తున్నాడు తప్ప, ఆయన స్వభావాన్ని తీసుకుంటే ఇది ఆయన ఏడుపు, ఆయన కేక. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. అదే కొరింథీ పత్రిక 9లో ఏం రాస్తాడు? నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానని నా శరీరాన్ని నలగొట్టుకొనిస్తున్నాను అని అన్నాడు. భ్రష్టుడు ఎందుకు అవుతాడు ఆయన? ఏంటి పౌలు, అపోస్తలుడైన పౌలు, నువ్వు భ్రష్టుడు అవుతావా? చాలా ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే నేను క్రీస్తుని పోలు నడుచుకోండి అంటే దాని అర్థం ఏంటి? గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీ 6:17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ధరించి ఉన్నాను అంటే యేసు యొక్క ముద్రలు అంటే ఏమనుకుంటున్నారు? మరలా ఇక్కడ అచ్చ యేసులాగా ఉన్నాడనా? యేసుప్రభు ఎలాగైతే సిలువ మీద ప్రాణం పెట్టాడో నా పరిస్థితి ఆయన కోసం ఇలాగే తయారైంది. ఎక్కడ చూసిన దెబ్బలు, గాయాలు, ఎక్కడ పోయిన గొడవలు, అల్లర్లు, ఇది మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్ల మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితంగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, యోధుల చేత 5 మార్లు 1 తక్కువ 4 దెబ్బలు తింటుని, 3 మారు బెత్తంతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రింబవులు సముద్రంలో గడుపుతుంది, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరు వలన ఆపదల్లోను ఉంటుంది. ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు, ఈ భారం దినదిన నాకు కలుగుతున్నది. ఇవి క్రీస్తు కోసం ఆయన చేసినవి. వీటిలో నన్ను పోలు నడుచుకోండి. ఇవి వేరు, స్వభావం వేరు, నేచర్ వేరు. ఇవి వేరు, నేచర్ వేరు. ఓకే, 7వ అధ్యాయంలో నేచర్ని ఒప్పుకుంటున్నాడు. ఆయన ఏంటి, ఆయన బీయింగ్ ఏంటి అని. ఇవేంటి, ఈయన అచీవ్మెంట్స్ క్రీస్తు కోసం, ఇవి అచీవ్ చేశాను అని, అది దాని అర్థం. అందుకే క్రీస్తుని పోలు నడుచుకోండి అంటే క్రీస్తు యేసులాగా నడుచుకున్నాడని కాదు, అసలు పోలికే లేదు. నా శరీరంలో మంచిది ఏది నివసింపదన్న ఆయన, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడో ఆయనతో ఎలా ఈక్వల్ అవుతాడు? నా యందు పాపం ఉన్నది అని ఎవడ నిరూపించగలడా అన్నది క్రీస్తు ఒక్కడే. ఈయనేమన్నాడు? నాలో అసలు మంచితనమే కనపడుతున్నాడు ఈయన. ఇతర పోలికేంటి అసలు? మినిస్ట్రీ. నెక్స్ట్, హోఫ్నీ ఫీనిహాసు మనుషులే కదా, వాళ్ళ కోరికలు ఆశలు ఉంటాయి. మానవ స్వభావం ఇంతే అని దేవునికి తెలుసు, అయినా దేవుడు వాళ్ళని ఎందుకు చంపాడు, క్షమించవచ్చు కదా. వెరీ గుడ్. హోఫ్నీ ఫీనిహాసులు మనుషులే కదా, వాళ్ళ కోరికలు ఉంటాయి. నేను ఇక్కడ కోరికలను ప్రమోట్ చేయట్లేదు, నేను ఇక్కడ కోరికల్ని వీటిని ప్రమోట్ చేయట్లే. ఓకేనా? మానవ సహజం అని చెప్తున్నాను, ఇది రియాలిటీ అని చెప్తున్నాను. నేను ఇంతవరకు నేను మీకు ప్రమోట్ చేయట్లేదు, ఇలా ఉండండి చెప్పట్లేదు, ఇది రియాలిటీ అని చెప్తున్నాను. ఇకపోతే ఇందులో డెలిబరేట్గా చేసేది ఉంటుంది, లేకపోతే ఏమంటారు, కొన్ని తప్పని పరిస్థితులు ఉంటాయి. వాత వేయబడిన మనసాక్షి ఉంటుంది బైబిల్లో.
వాతవ్యాన మనసాక్షి ఏంటంటే ఏంటి వాళ్ళు డెలిబరేట్గా దాన్ని కఠినపరుచుకున్నారు, డెలిబరేట్గా. కాబట్టి అది హోప్ని ఫినాన్స్లో ఉన్నది ఎప్పుడు? హోప్ని ఫినాన్స్లో ఉన్నది ఎప్పుడు? పాత నిబంధన ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు ప్రధాన యాజకుని పిల్లలు. వాళ్ళు ఏం చేశారు, అక్కడ మందిరపు బలి విషయంలో అది ఉడకముందే వచ్చి తీసుకుని వెళ్తున్నారు, ఉడుకుతుండగా పట్టుకుని వెళ్తున్నారు. అక్కడ సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. దాన్ని ఏలీ కూడా తప్పు పట్టలే, అక్కడ తప్పు జరిగింది. హోప్ని ఫినాన్స్లు ఎక్కువ పాపం చేశారా? దావీదు ఎక్కువ పాపం చేశాడా? దావీదు ఎక్కువ పాపం చేశాడా? సొలొమోను ఎక్కువ పాపం చేశాడా? మరైతే సొలొమోను ఎన్నిసార్లు చచ్చిపోవాలి? సొలొమోను ఎన్నిసార్లు చచ్చిపోవాలి? హోప్ని ఫినాన్స్లు ప్రత్యక్ష గుడారంలో అపవిత్రంగా ప్రవర్తించారు, కానీ సొలొమోను ఏకంగా దేవాలయంలో బలిపీఠాలు కట్టించాడు అన్ని దేవతలకి. తన ఏమంటారు అన్ని జనులైనటువంటి భార్య నిమిత్తం దేవాలయంలో కట్టించాడు. ఇప్పుడు చెప్పు, ఎవరిని ఎక్కువసారి చంపాలి? కాబట్టి నాదాబు అబీహు చనిపోయారంటే అదొక ఎరా, అదొక కాలం. హోప్ని ఫినాన్స్ చచ్చిపోయారంటే అదొక కాలం. అననీయ సప్పీరాలు చచ్చిపోయారంటే అదొక కాలం. ఇవి ప్రత్యేకమైన సందర్భాలు. ఇప్పుడు అననీయ సప్పీరాలు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? ఎంతకే అమ్మామని దానికి పోయారు. అది కూడా పాపమేనా? ఎంతకే అమ్మామంటే అంత సడన్గా చచ్చిపోవాలన్నా? మనం ఎన్నిసార్లు చెప్పుంటాం ఈ మాట? ఎన్నిసార్లు చచ్చిపోవాలి మనం? కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఎందుకు హోప్ని ఫినాన్స్లు చచ్చిపోయారు, ఎందుకు నాదాబు అబీహులు చచ్చిపోయారు, ఎందుకు అననీయ సప్పీరాలు చచ్చిపోయారు, ఆ కాంటెక్స్లోకి వెళ్ళాలి. అందరికీ అప్లై అయితే కనుక ఇంతకాలం మనం రాము. నాకు తెలిసి హోప్ని అననీయ సప్పీరాలు ఇంకా అమ్మారు, కొంత దాచుకున్నారు, కానీ మనం ఏం చేయలేదు ఇప్పటిదాకా. కాబట్టి అవి హిస్టారికల్ ఈవెంట్స్, అవి రిపీట్గా అవి అందరికి అప్లై కావు. అందరికి అప్లై అయితే ఇంత దూరం ఎవడో రాము. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎగ్జాంపుల్గా చూపించాడు, అందరికి అప్లై చేయలేదు. అలాగైతే సొలొమోను ఎన్నిసార్లు చచ్చిపోవాలనో, దావీదు ఎన్నిసార్లు చచ్చిపోవాలనో. 24వ అధ్యాయం లేవీకాండం మీరు చూడండి, దేవుని నామాన్ని దూషించడానికి ఒకరిని రాళ్ళతో కూడా చంపేస్తారు. కానీ యోబు గ్రంథం 3వ అధ్యాయం నుంచి 31 వరకు ఎన్నిసార్లు అంటాడు ఆయన? మరి ఎన్నిసార్లు చచ్చిపోవాలి? కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. క్షమించవచ్చు కదా, దేవుడు వాళ్ళని ఎందుకు చంపాడు, క్షమించవచ్చు కదా అంటే, యెహెజ్కేలు గ్రంథం 18 రాయబడింది ఏంటంటే, దుష్టుడు మరణం నొందుట మాత్రం చేత నాకేమైనా సంతోషంగా. దేవుడికి దుష్టుని చంపడం ఇష్టమే లేదు అసలు. ఎప్పుడు చంపుతాడు? ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు హఠాత్తుగా పోతాడు. ఆ కేటగిరీ ఇది. అర్థమైందా? దేవుడు క్షమిస్తాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచివేస్తున్నాను. నువ్వు వాదిస్తే నేను క్షమించట్లేదు. నీ మధ్యవర్తులు పాపం చేసిన వాళ్ళే నీ మూలపితరుడు పాపం చేస్తున్నాడు. నా చిత్తానుసారంగా తుడిచిపెట్టేస్తున్నాను. ఇక మీద మీ పాపాలు జ్ఞాపకం చేసుకున్నాను. క్షమించాలని సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఎప్పుడు? నువ్వు క్షమాపణ అడిగితే. ప్రభా నా సోదరు నా ఎడల ఎన్నిసార్లు తప్పు చేస్తే క్షమించాలి? యేసు ఏమన్నాడు? 77 సార్లు. 77 సార్లు. ఏది మనకి ఇచ్చింది. మరి ప్రభు ఎన్నిసార్లు క్షమిస్తాడు? అతడు నీ వైపు తిరిగి క్షమాపణ అడిగిన ప్రతిసారి క్షమించు అన్నాడు క్రీస్తు. అవునా కదా? నేనేం చెప్పాను ఇంతవరకు? పడి లేవాలి, అది క్రైస్తవ్యం. పడ్డావు, లేవాలి, లేచి నిలబడి పడిన ప్రతిసారి లేవడం క్రైస్తవ్యం. లేస్తున్నావు అంటే అర్థం ఏమని? ఇంకా ఉండాలి ఆయనలో అనేటువంటి తపన ఇంకా ఉంది అని అర్థం. పడిపోయి ఎలాగ ఉన్నావు అనుకో, దాని అర్థం ఏమని? అయిపోయింది, ఇక వదిలిపెట్టేస్తాడు ఆయన. కాబట్టి దేవుడు క్షమిస్తాడు. వాళ్ళు క్షమాపణ ఇక రారు. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని ఒకటి ఉంటుంది. ప్రతి దాంట్లో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని ఒకటి ఉంటుంది. ఒక దగ్గరికి వెళ్ళాక ఇక రాలేం, వెనక్కి రాలేం, వెళ్ళిపోతాం అంతే. ఆ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని అది క్రాస్ అయితే ఇక తీసుకున్నాడు ఆయన. మీకు ఎగ్జాంపుల్ చెప్తాడు. నిన్న జరిగింది చెప్తాను. నేను ఒక సంఘటన జరిగింది వేరే చోట. ఒక అబ్బాయి ఏదో ప్రాబ్లం వచ్చి తాగేస్తాడు, ఏది మందు తాగాడు. వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్తే వాళ్ళకు మాట చెప్పారు ఏంటంటే, ఆ అబ్బాయి తాగవలసిన మోతాదు కంటే ఎక్కువ తాగేశాడు. వాళ్ళు ఏం చెప్పారు అంటే 99% ఛాన్స్ 0.
1% ఉంది అని చెప్పారు. బ్రతుకుతాడా? బ్రతుకుడు. ఆ అబ్బాయి కూడా చెప్పాడు ఇంట్లో వాళ్ళతో, ఏం చెప్పాడు తెలుసా, నేను ఎంత తాగానో నాకు తెలుసు, మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోకండి అని చెప్పాడు. నేను ఎంత తాగానో నాకు తెలుసు, మీరు డబ్బు ఖర్చు పెట్టుకోకండి. ఎందుకు తాగాడంత అబ్బాయి తెలిసి? ఇక బ్రతకూడదు అని. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఇది. ఇంకా అమెరికాకి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి రాడిక. కానీ కొంచెం తాగాడు అనుకో, ఏదో బాధలు తాగాడు అనుకో, ఆపరేషన్ చేయొచ్చు, మొత్తానికి పట్టకు రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి, 50-50 ఉంటాయి. కానీ ఎంత తాగాడంటే ఇక ఎవరు ఏం చేయలేరు, అయిపోయింది. అలాగే కొంతమంది ఏంటంటే పాపాలు ఎలా ఉంటారంటే, ఇక వీళ్ళు వెనక్కి రారు అనే దగ్గర మాత్రమే దేవుడు చంపుతాడు. అంతే పాపం చేసిన ప్రతి ఒక్కరిని చంపడు ఆయన. ఒకవేళ పాపం చేసిన ప్రతి ఒక్కరిని చంపాలంటే మొదటి ఆదాము చంపేసేయాలి. మొదట ఆదాం పోవాలి ఫస్ట్. అయితే వాళ్ళిద్దరు పోతే ఇంక ఇంత దూరం వచ్చేది కాదు. ఆయన దుష్టుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగుతుందా? ఆయనకు ఆనందం ఉండదు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 33వ అధ్యాయం 2వ దినవృత్తాంత గ్రంథాన్ని చూడండి. అందులో మనష్య అనే ఒక పరమ దుర్మార్గుడు కిరాతుడు కనపడతాడు. ప్రవక్త అయిన ఏషియాను చంపింది ఆయనే. ఇంకెంత కిరాతుడు ఏంటాడు చెప్పండి? 50 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని, యూదా దేశాన్ని పరమ దారుణంగా పరిపాలించాడు. కానీ అష్షూరు చెరలోకి వెళ్ళినప్పుడు తను తగ్గించుకొని తన పితరుల దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయగానే మరలా పట్టుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నువ్వు వెనక్కి వస్తా ప్రభువా అంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చి అక్కడ పెడతాడు అంతే. నేను రాను ప్రభువా అంటే సరే అయితే అంటాడు. హోప్ని ఫినిహాసులు వెనక్కి రాలేదు, వచ్చే ఛాన్స్ లేదు, పాయింట్ ఆఫ్ నో రిటర్న్, అక్కడికి వెళ్ళారు, సో చంపాడు. అది బైబిల్ ఎసెన్స్ ఇదంతా. పాపం చేసినప్పుడు పోవాలంటే మొదట ఆదాము హవ్వలే పోతారు, ఇంత దూరం రాదు అసలు వ్యవహారం. కానీ కొన్ని సందర్భాలు జరిగాయి కదంటే ఆ సందర్భాలకు డిఫరెంట్ రీజన్ ఉంటుంది. ఆ కాంటెక్స్లోంచి చూడాలి దాన్ని.